నా ప్రియమైన మిత్రులారా, ఈ ప్రపంచంలో ఎక్కడైతే భగవద్గీతను ఎంతో ప్రేమతో స్వచ్ఛమైన భక్తితో చదువుతారో లేదా వింటారో అక్కడ సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కొలువై ఉంటాడని నమ్ముతారు. ఆయన అక్కడ ప్రత్యక్షంగా నివసిస్తాడని చెబుతారు. ఎందుకంటే గీతలోని ఈ అమూల్యమైన మాటలు నేరుగా మన ప్రియమైన శ్రీకృష్ణుడి నోటి నుండే వచ్చాయి. ఈ మాటల గొప్పదనం ఎంత అపారమైనదంటే దానిని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. అందుకే ఫ్రెండ్స్, మన జీవితాలను మార్చేసే ఈనాటి ఈ అద్భుతమైన చర్చను మొదలుపెట్టే ముందు మనమంతా కలిసి మనసులో ఒక చిన్న కానీ నిజాయితీతో కూడిన ప్రార్థన చేద్దాం. హే కృష్ణ, ఈ పవిత్రమైన మాటలను వింటున్న నీ భక్తుడిపై నీ దయ, నీ కరుణల వర్షం ఎప్పుడూ కురిపించు తండ్రి. అతని మనసుకు అంతులేని ప్రశాంతతనివ్వు. అతని జీవితంలో ఉన్న చిన్న లేదా పెద్ద కష్టాలన్నింటినీ శాశ్వతంగా దూరం చెయ్యి. సరే మిత్రులారా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా భగవాన్ శ్రీకృష్ణుడు నేర్పించిన జీవితాన్ని సరైన మార్గంలో జీవించే ఈ అద్భుతమైన మాయాజాలం లాంటి ప్రయాణంలో ముందుకు సాగుదాం. స్నేహితులారా, మనలో చాలామందికి ఒంటరితనమంటే భయం. కానీ నిజమేమిటంటే ఒంటరితనమనేది ఒక శిక్ష కాదు, అదొక శాపం అంతకంటే కాదు. దేవుడు మనకిచ్చిన చాలా విలువైన అవకాశమది. ఈ పై మెరుగులున్న కేవలం షోకప్ కోసం బ్రతికే ఈ ప్రపంచంలో ఏ మనిషి ఎప్పటికీ మనకు శాశ్వతంగా తోడుండడు అనే కఠోర సత్యం మనకు చాలా లోతుగా అర్థమయ్యే సమయమది. జీవితానికి సంబంధించిన ఈ అతిపెద్ద చేదు నిజం మన కళ్ల ముందు నిలిచినప్పుడు మన మైండ్ చాలా క్లియర్ అయిపోతుంది. ఈ లోకంలో మనకు ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదని, మనకు మనమే అతిపెద్ద బలంగా మారాలని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒంటరిగా ఉండటం నేర్చుకోవడం అనేది ఒక బానిసత్వం లేదా కర్మ కాదు. అది జీవితాన్ని జీవించడానికి కావలసిన ఒక అత్యవసరమైన కళ. ఇది ప్రతి మనిషికి ఖచ్చితంగా వచ్చి తీరాల్సిన స్కిల్. ఎందుకంటే ఈ జీవిత ప్రయాణం ముగిసినప్పుడు ఆ తర్వాత కూడా మనం కేవలం మనతో మాత్రమే ఉండాల్సి వస్తుంది. మన ఆత్మ, మన మనస్సు మాత్రమే మనకు నిజమైన, ఎప్పటికీ తోడుండే స్నేహితులు. ఇంత విశాలమైన ఈ ప్రపంచంలో ప్రతి మనిషి అతను తన జీవితంలో ఎంత గొప్ప సక్సెస్ సాధించినా, అతనికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా లేదా జనాలు అతన్ని ఎంతగా ప్రేమించినా, జీవితంలో ఏదో ఒక మలుపులో ఆ ఒంటరితనం తాలూకు లోతైన బాధను ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఇది ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి ఎదురయ్యే అనుభవం. ఏ ఒక్కరూ ఈ ఫీలింగ్ నుండి తప్పించుకోలేరు. మన జీవితంలో చాలాసార్లు బయటి పరిస్థితుల వల్ల ఈ ఒంటరితనం వస్తుంటుంది. ఉదాహరణకు, మనకు ఎంతో ఇష్టమైన వారు, మన ప్రాణమైన వారు శాశ్వతంగా దూరమైనప్పుడు, లేదా సొంత ఇల్లు వదిలి ఏదైనా కొత్త చోటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, లేదా సమాజానికి, జనాలకు మనం పూర్తిగా దూరమైనప్పుడు ఇలా జరుగుతుంది. ఈ బయటి కారణాలన్నీ మనల్ని ఒంటరితనం అనే లోతైన సుడిగుండంలోకి నెట్టేస్తాయి. కానీ మిత్రులారా, కొన్నిసార్లు ఈ ఒంటరితనం మన అంతరంగ ప్రయాణానికి ఒక ఫలితం కూడా కావచ్చు. మనం మన కాళ్ల మీద మనం నిలబడటం నేర్చుకోవడానికి, మన అసలైన ఉనికిని వెతుక్కోవడానికి, మన ఆత్మ లోతులతో అనుసంధానం అవ్వడానికి అదొక అత్యంత విలువైన మార్గంగా మారుతుంది. బయటి ప్రపంచంలోని ఈ గోల, పనికిరాని మాటల నుండి దూరంగా జరిగి మన లోపలికి మనం తొంగి చూసుకున్నప్పుడు మన సొంత ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ఈ ఏకాంతం మనకొక అద్భుతమైన అవకాశాన్నిస్తుంది. ఎవరైతే తమ జీవితంలో ఒంటరిగా సంతోషంగా బ్రతకటం నేర్చుకుంటారో, ఎవరి తోడు లేకుండానే తమ లోపల నిజమైన ఆనందాన్ని, ప్రశాంతతను వెతుక్కోవడం నేర్చుకుంటారో, నిజం నమ్మండి, వాళ్ళు తమ జీవితానికి తామే రాజులవుతారు. అలాంటి వారి కష్టం లేదా సుఖం అనేది బయటి ప్రపంచం మీద లేదా ఇతరుల ప్రవర్తన మీద ఆధారపడి ఉండదు. వాళ్ళు తమ మనసుకు, తమ భావోద్వేగాలకు అసలైన యజమానులు. వాళ్ళు తమ జీవిత నిర్ణయాలు వాళ్లే తీసుకుంటారు, తమ సంతోషాన్ని వాళ్లే సృష్టించుకుంటారు. తమ మీద తమకు అంత నమ్మకమున్న, స్వతంత్రంగా బ్రతికే అలాంటి వ్యక్తుల ముందు ఈ ప్రపంచం మొత్తం దానంతకదే తలవంచుతుంది. ఎందుకంటే వారి లోపలి ధైర్యం, వారి మనశ్శాంతి వారికి ఒక ప్రత్యేకమైన తేజస్సునిస్తాయి. లోకం తమ గురించి ఏమనుకుంటోంది, లేదా ఎవరైనా తమకు సపోర్ట్ చేస్తారా లేదా అనే విషయాలను వాళ్ళు ఏమాత్రం పట్టించుకోరు. ఆ లెక్క చెయ్యని తనమే ఆ స్వయం సమృద్ధి వారి అతిపెద్ద బలమవుతుంది. ఈరోజు మనం ఒంటరిగా జీవించడం ఎలా నేర్చుకోవాలి అనే విషయం గురించి చాలా వివరంగా, లోతుగా మాట్లాడుకుందాం. అంటే దీని అర్థం ఒంటరితనమిచ్చే బాధను భరించమని కాదు, ఆ ఏకాంతాన్ని ప్రేమగా హత్తుకుని అందులో మిమ్మల్ని మీరు మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని. ఈ పద్ధతి ద్వారా మన మీద మనం ఎలా ఆధారపడటం నేర్చుకోవచ్చో అర్థం చేసుకుందాం.
మన ఎమోషన్స్ కోసం, మన మానసిక ప్రశాంతత కోసం, అంతేకాకుండా మన రోజువారీ ఖర్చులకు, అవసరాలకు కూడా ఇతరుల మీద ఆధారపడటాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. మరియు స్నేహితులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మిమ్మల్ని మీరు ఈ విధంగా సిద్ధం చేసుకున్నప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్గా తయారవుతారంటే, ఈ లోకం మీ పాదాల ముందు వంగడం మొదలవుతుంది. ఇక్కడ లోకం తలవంచడం అంటే మీరు అహంకారంతో జనాల మీద పెత్తనం చెలాయిస్తారని కాదు. మీ లోపల ఉన్న అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని, మీ మనస్సులోని లోతైన ప్రశాంతతను, మీ ఆలోచనలలోని స్పష్టతను చూసి జనాలు దానంతటా అదే మిమ్మల్ని గౌరవిస్తారు, మీ వైపు ఆకర్షితులవుతారు అని అర్థం. మన జీవితంలో మనకొచ్చే బాధలకు, కష్టాలకు అతిపెద్ద కారణమేమిటో మీకు తెలుసా? మనం ఇతరుల మీద చాలా ఎక్కువ ఆశలు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమే మన బాధలన్నింటికీ అసలు మూలం. మనం ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడే ఈ ప్రపంచంలో అత్యంత దుఃఖాన్ని అనుభవిస్తాం. ఈ ఆశలున్నాయి చూశారు, ముఖ్యంగా తీరని ఆశలు లేదా పూర్తిగా తప్పుగా పెట్టుకున్న ఆశలు. అవి మన జీవితంలో కేవలం నిరాశ అనే బీజాలు నాటడానికి మాత్రమే పనిచేస్తాయి. కాస్త ఆలోచించి చూడండి. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీ ఫ్రెండ్ లేదా మీకు తెలిసిన వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి సాయం చేస్తారని, ప్రతి పరిస్థితిలో మీకు తోడుగా ఉంటారని మీరు మనస్సులో ఆశ పెట్టుకున్నారనుకోండి. తీరా నిజంగా మీకు అవసరం వచ్చినప్పుడు ఏదో కారణం చేత వాళ్ళు మీకు సాయం చేయలేకపోయినా లేదా కావాలనే చేయకపోయినా అప్పుడు మీరు భరించలేనక బాధపడతారు. ఆ క్షణంలో వెన్నుపోటు పొడిచినట్లు, ఎవరైనా మోసం చేసినట్లు మీకు అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో మీకంటే ఒంటరి వాళ్ళు, దిక్కులేని వాళ్ళు ఎవరూ లేరని మీరు ఫీల్ అవుతారు. కానీ మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. దీనికి పూర్తిగా భిన్నంగా ఈ లోకంలో ప్రతి మనిషికి కొన్ని పరిమితులు ఉంటాయని, వాళ్లకు కొన్ని సమస్యలు, వాళ్లకంటూ కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయని మీరు ముందుగానే మనస్సులో ఫిక్స్ అయిపోతే, కష్టకాలంలో బహుశా ఎవరూ మీ సాయానికి రాకపోవచ్చని మీరు ముందుగానే అనుకుంటే, రాబోయే ఆ నిరాశ కోసం మీ మైండ్ని మీరు ముందే పూర్తిగా సిద్ధం చేసుకుంటారు. మీరు అలా చేసినప్పుడు ఇతరులు సాయం చేస్తారని ఎదురుచూస్తూ మీ అమూల్యమైన ఎనర్జీని, మీ సమయాన్ని వృధా చెయ్యరు. దానికి బదులుగా ఆ శక్తిని అంతా మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. అప్పుడు మీరు ఏడుస్తూ కూర్చోకుండా మీ సమస్యకు ఇంకేదైనా పరిష్కారం వెతికే పనిలో పడతారు, లేదా మీ సమస్యతో మీరే ఒంటరిగా పోరాడడానికి సిద్ధమవుతారు. స్నేహితులారా, ఈ ప్రపంచంలో అత్యంత సక్సెస్ అయిన వాళ్లను, గొప్ప గొప్ప పనులు చేసి అత్యున్నత శిఖరాలను చేరుకున్న వాళ్ళ జీవితాలను మీరు దగ్గర నుండి గమనిస్తే వాళ్ళందరిలో మీకు ఒకే రకమైన లక్షణం కనిపిస్తుంది. ఆ గొప్ప వాళ్ళంతా తమ జీవిత ప్రయాణంలో ఒంటరిగా నడవడం నేర్చుకున్నారు. తమ ప్రయాణంలో ఎవరైనా వచ్చి చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తారని వాళ్ళు ఏనాడూ ఎదురు చూడలేదు. వాళ్ళింకెవరినో కాదు, తమను తామే తమ అత్యుత్తమమైన మరియు బలమైన తోడుగా చేసుకున్నారు. తమ సొంత టాలెంట్ మీద, తమ కష్టం మీద వాళ్లకు పూర్తి నమ్మకం ఉండేది. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి సొంత కాళ్ల మీద నిలబడటమే ఏకైక మార్గమని వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. సొంత కాళ్ల మీద నిలబడటం లేదా స్వతంత్రంగా ఉండటం అంటే కేవలం నెలకు ఒక 30-40 వేలు సంపాదించి మన ఖర్చులు మనం చూసుకోవడం మాత్రమే కాదు. మన భావోద్వేగాలకు, మన మనశ్శాంతికి కూడా మనమీదే మనం ఆధారపడటం దీని అసలైన అర్థం. ప్రతి చిన్న విషయానికి మనం ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడటం మొదలుపెట్టినప్పుడు మనం లోపల చాలా వీక్ అయిపోతాం. మన సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి నశించిపోతుంది. మన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇతరుల వద్ద వెతుకుతాం. ఆ తర్వాత ఏ రోజైతే వాళ్ళు మన చుట్టూ ఉండరో లేదా మనకు సాయం చెయ్యరో అప్పుడు మనం పూర్తిగా కుప్పకూలిపోతాం. కాబట్టి ఫ్రెండ్స్, మీ అవసరాలు ఏవైనా సరే, అవి మీ ఎమోషన్స్కి సంబంధించినవి కావచ్చు, డబ్బుకు సంబంధించినవి కావచ్చు, లేదా రోజువారీ పనులు కావచ్చు. ఆ అవసరాలన్నింటినీ మీరే సొంతంగా తీర్చుకోవడం నేర్చుకోండి. రాత్రికి రాత్రే పెద్ద మార్పులు తీసుకురాకండి. చాలా చిన్న చిన్న అడుగులతో దీన్ని ప్రారంభించండి. మీ రోజువారీ చిన్న చిన్న సమస్యలకు మీరే సొంతంగా పరిష్కారం వెతికే అలవాటు చేసుకోండి. మీకు ఏది ఒప్పు, ఏది తప్పు అనేది మీరే నిర్ణయించుకోవడం నేర్చుకోండి. మీ ముఖంలో చిరునవ్వు కోసం, మీ సంతోషం కోసం ఎప్పుడూ వేరే మనిషి మీద ఆధారపడకండి. మీరు ఇలా చేసినప్పుడే మీరు నిజమైన అర్థంలో స్వేచ్ఛాజీవి అవుతారు. మరియు అప్పుడే ఈ ప్రపంచంలోని పనికిరాని బంధాల నుండి పూర్తిగా విముక్తులు కాగలరు. మిమ్మల్ని మీరే ఒక మంచి నిజమైన స్నేహితుడిగా మార్చుకున్నప్పుడు, ఒంటరిగా ఉన్నా సరే మీలో మీరు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉండటం నేర్చుకున్నప్పుడు ఈ బయటి ప్రపంచం ప్రభావం మీ మీద చాలా వరకు తగ్గిపోతుంది. జనాలు మీ గురించి ఏవో చెత్త
కొత్త వాగుడు వాగినా, మీ మాటలకు ఎలా రియాక్ట్ అయినా, జనాలు మీ జీవితంలోకి రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇలాంటి వాటన్నింటి ప్రభావం మీ మీద నెమ్మదిగా కనుమరుగవుతుంది. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే మీరు గాల్లో తేలిపోరు. ఎవరైనా విమర్శించినా లేదా మిమ్మల్ని పక్కన పెట్టినా మీరు భయపడరు. మీకు తెలుసా ఫ్రెండ్స్, మీరు ఎమోషన్స్లో పడి ఇతరులతో ఎంత ఎక్కువగా కనెక్ట్ అవుతారో, ఎంత ఎక్కువగా జనాలతో అటాచ్మెంట్ పెంచుకుంటారో, అంత ఎక్కువగా మీరే మీ దుఃఖానికి దారులు తెరుచుకుంటారు. ఎందుకంటే ప్రతి అటాచ్మెంట్ వెనుక, ప్రతి బంధం వెనుక మనం తెలియకుండానే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ దాచి ఉంచుతాం. ఆ ఆశలు వమ్మైనప్పుడు గుండె పగిలేంత బాధ కలుగుతుంది అనేది ఈ సృష్టి ధర్మం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన సొంత జీవితంలో చిక్కుకొని ఉన్నాడని అర్థం చేసుకోవడం మనకు చాలా ముఖ్యం. వాళ్లకు వాళ్ళ సొంత పనులు ఉంటాయి, వాళ్ళ సమస్యలు వాళ్లకు ఉంటాయి, మరియు వాళ్ళ కష్టసుఖాల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఏ ఇతర మనిషికి ప్రతి క్షణం మీ గురించి మాత్రమే ఆలోచించేంత లేదా ఎప్పుడు మీ ఆశలన్నీ తీర్చేంత తీరిక, ఓపిక బహుశా ఉండకపోవచ్చు. నా ఈ మాటలు వినడానికి మీకు చాలా కఠినంగా, చేదుగా అనిపించవచ్చు. కానీ మిత్రులారా, ఇదే ఈ జీవితం తాలూకు అత్యంత పచ్చి నిజం. తన జీవిత ప్రయాణంలో ఒంటరిగా నడవగలిగే ధైర్యం ఉన్న వ్యక్తి, తన జీవితానికి సంబంధించిన మంచి లేదా చెడు నిర్ణయాలు సొంతంగా తీసుకోగలిగే సత్తా ఉన్న వ్యక్తి, తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇతరుల ప్రవర్తన మీద ఆధారపడని వ్యక్తి. నిజం నమ్మండి, అలాంటి వాడు ఈ లోకంలో ఏదైనా చేయగలడు. అతనిలో ఏదైనా సాధించగల అపారమైన అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అతని బలం తాలూకు ఖజానా బయటి ప్రపంచంలో లేదు, అది అతని లోపలే దాగి ఉంటుంది. మిమ్మల్ని మీరు లోపలి నుండి ఉక్కులాగా దృఢంగా మార్చుకోవడానికి, మీలో నిద్రపోతున్న శక్తులను నిద్రలేపడానికి మీరు ఖచ్చితంగా మీతో మీరు కొంత సమయం గడపడం చాలా ముఖ్యం. ఏకాంతంలో ఉండే అలవాటు చేసుకోండి. ఈ ఒంటరితనం అనేది మీ చుట్టూ ఎలాంటి శబ్దం లేని, ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయని, మీరు ప్రశాంతంగా కూర్చుని మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే అత్యంత అమూల్యమైన సమయం. మీ మనస్సులో తిరిగే ఆలోచనలను, మీ ఎమోషన్స్ను మీరు చాలా దగ్గర నుండి గమనించవచ్చు. మీ బలహీనతలను, మీ భయాలను కళ్ళలోకి చూసి ఎదుర్కోవచ్చు. మీలో దాగిన బలాలను గుర్తించవచ్చు. మీ వెంట ఎవరూ లేరని మీకు అనిపించినప్పుడు, మిమ్మల్ని మీరు పూర్తిగా ఒంటరిగా ఫీల్ అయినప్పుడు, దాన్ని మీ లోపంగా లేదా బలహీనతగా అస్సలు అనుకోకండి. దానికి బదులుగా దాన్ని మీ జీవితంలో వచ్చిన అతిపెద్ద అవకాశంగా భావించండి. మీ దృష్టి అంతా కేవలం మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం పైనే పెట్టడానికి భగవంతుడిచ్చిన అందమైన బహుమతిగా భావించండి. ఈ అత్యంత విలువైన సమయాన్ని మీ లోపాలను సరిదిద్దుకోవడానికి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి, కొత్త నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఉపయోగించండి. మీలో కొత్త స్కిల్స్ పెంచుకోండి. మీ జీవిత లక్ష్యం ఏమిటో గుర్తించండి. ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ ప్రాణం పెట్టి శ్రమించండి. మీ జీవితాన్ని ఒక సరికొత్త పాజిటివ్ ఆలోచనతో బ్రతకడం మొదలుపెట్టండి. విషయాలను చూసే మీ కోణాన్ని మార్చుకోండి. ఇతరుల నుండి ఎక్కువ ఆశించడం ఈ రోజే మానేయండి. మీకు ఆశలు పెట్టుకోవాలని ఉంటే అది మీ మీద మాత్రమే పెట్టుకోండి. మీ సొంత కష్టం మీద, మీ టాలెంట్ మీద పూర్తి నమ్మకం ఉంచండి. వాటన్నింటికంటే ముఖ్యంగా మిమ్మల్ని పుట్టించిన ఆ దేవుడి మీద నమ్మకం ఉంచండి. జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితులు ఎదురైనా సరే, వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి మీరు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని మీ మీద మీరు గట్టి నమ్మకం ఉంచండి. మీ రేపటిని, మీ భవిష్యత్తును మీ చేతులతో మీరే నిర్మించుకోండి. మీ శారీరక శక్తిని, మీ విలువైన సమయాన్ని, మీ ఏకాగ్రతను కేవలం మీకు లోపలి నుండి నిజమైన ఆనందాన్ని ఇచ్చే, మీ మనస్సుకు సంతృప్తిని ఇచ్చే, జీవితంలో మిమ్మల్ని ముందుకు నడిపించే పనులపైనే పెట్టండి. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడం, ఏదైనా క్రియేటివ్ లేదా కొత్త పని చేయడం, ఇతరులకు మేలు చేయడం, లేదా మీలో ఎంతో ప్యాషన్ ఉన్న పనిని చేయడం లాంటివి. ఈ మొత్తం ప్రపంచంలో మీరు చాలా లోటుగా ఆలోచించి ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఇక్కడ ఏ వస్తువు లేదా ఏ మనిషి ఎప్పటికీ మీ వాళ్ళు కాదని మీకు తెలుస్తుంది. కేవలం మీ ఆత్మ, ఆ పైనున్న పరమాత్మ మాత్రమే ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటారు. కానీ ఫ్రెండ్స్, ఈ మాట విని బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇది చెడ్డ విషయం కాదు. మీరు నిరాశపడాల్సిన నిజం అంతకంటే కాదు. నిజం చెప్పాలంటే ఇది మిమ్మల్ని ప్రపంచంలోని అన్ని కపటబంధాల నుండి స్వేచ్ఛాజీవిగా మార్చే ఒక సత్యం. ఈ ప్రపంచంలోని ప్రతి బంధం, ప్రతి సుఖ సంతోషాలు, ప్రతి పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవి ఈరోజు ఉండి రేపు మారిపోతాయన్న విషయాన్ని మీరు మీ మనస్సు లోతుల్లోంచి ఒక్కసారి అర్థం చేసుకుంటే, మీ భావోద్వేగాలను మీ కంట్రోల్లో ఉంచుకోవడం మీరు చాలా సులభంగా నేర్చుకుంటారు. మీరు వస్తువులతో, మనుషులతో ప్రేమగా ఉండటం నేర్చుకుంటారు. కానీ వాళ్ళు దూరమైతే మీరు కుప్పకూలిపోయేంతలా అటాచ్మెంట్ పెంచుకోరు. జనాలు మీతో ఉన్నప్పుడు వాళ్ళ తోడును మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ళు మీ జీవితం నుండి వెళ్ళిపోయినప్పుడు మీరు లోపల నుండి ముక్కలైపోరు.
మిమ్మల్ని మీరు లోపల నుండి పూర్తిగా స్ట్రాంగ్గా మార్చుకున్నప్పుడు మీ మనశ్శాంతి, మీ స్థిరత్వం బయటి ప్రపంచంలోని వ్యక్తుల మీద లేదా బయట జరిగే సంఘటనల మీద ఆధారపడనప్పుడు, అప్పుడు ఈ ప్రపంచంలోని ఎంత పెద్ద విషయమైనా సరే, ఎంత భయంకరమైన సంఘటనైనా సరే, లేదా ఎంత పవర్ఫుల్ మనిషైనా సరే మిమ్మల్ని లోపల నుండి కదిలించలేరు. మీరు ఒక పెద్ద పర్వతం లేదా బండరాయిలాగా మీ స్థానంలో స్థిరంగా కదలకుండా ఉండిపోతారు. జీవితంలో ఒంటరిగా నడవడం నేర్చుకున్న వ్యక్తి, తన సొంత అంతర్గత శక్తి సాయంతో బ్రతకడం నేర్చుకున్న వ్యక్తిని ఈ ప్రపంచంలోని ఏ శక్తి లేదా ఏ పెద్ద సవాలు ఎప్పటికీ ఓడించలేడు. బహుశా జీవిత ప్రయాణంలో ఆ వ్యక్తి అప్పుడప్పుడు కింద పడిపోవచ్చు లేదా ఎదురు దెబ్బలు తినచ్చు. కానీ అతను ఎప్పటికీ ఓటమిని అంగీకరించడు. అతను మళ్లీ నిలబడతాడు. ఎందుకంటే అతను నిలబడిన పునాది చాలా బలమైనది. నా ప్రియమైన స్నేహితులారా, మీరు చూస్తున్న ఈ వీడియో కేవలం జీవితానికి సంబంధించిన ఏదో ఒక లోతైన నిజాన్ని లేదా నియమాన్ని మీ ముందు ఉంచడం మాత్రమే చేయదు. ఇది చూస్తున్న మీకందరికీ, అంటే నేరుగా మీకు ఒక విషయం నేర్పిస్తుంది. అదేంటంటే, మీ ఒంటరితనాన్ని, ఈ ఏకాంతాన్ని మీ బలహీనతగా అనుకునే బదులు దాన్ని మీ అతిపెద్ద బలంగా ఎలా మార్చుకోవాలి అని. ఈ వీడియో విన్నాక మీపై మీరు గట్టి నమ్మకం ఉంచటం నేర్చుకుంటారు. మీకు కూడా తెలియని మీ లోపల దాగి ఉన్న ఆ శక్తులను మీరు గుర్తిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఇతరుల నుండి పెట్టుకునే అనవసరమైన ఆశలు, ఆ తర్వాత పడే బాధలు, వాటన్నింటినీ మీరు శాశ్వతంగా వదిలేస్తారు. ఈ అవగాహన మీ ఎమోషన్స్ విషయంలో మిమ్మల్ని పూర్తిగా స్వేచ్ఛగా మారుస్తుంది మరియు మిమ్మల్ని లోపల నుండి అంతులేని శక్తివంతులుగా తీర్చిదిద్దుతుంది. భగవాన్ శ్రీకృష్ణుడు పవిత్రమైన భగవద్గీత గ్రంథంలో చాలా స్పష్టంగా సూటిగా ఒక విషయం చెప్పాడు. మన జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నాయో ఆ కష్టాలన్నింటికీ అసలు కారణం కేవలం రెండు విషయాలు. మొదటిది అజ్ఞానం, అంటే నిజాన్ని తెలుసుకోలేకపోవడం లేదా అవిద్య. మరియు రెండవది వ్యామోహం, అంటే వస్తువుల మీద లేదా మనుషుల మీద విపరీతమైన గుడ్డి అటాచ్మెంట్ కలిగి ఉండడం. ఇక్కడ అజ్ఞానం అంటే ఈ ప్రపంచం తాలూకు అసలు నిజాన్ని మనం అర్థం చేసుకోలేకపోవడం. ఏ వస్తువులైతే ఒకానొక రోజు నాశనం కాబోతున్నాయో, అంతరించిపోతాయో, వాటిని మనం అజ్ఞానం వల్ల శాశ్వతంగా ఉంటాయని, ఎప్పటికీ మనతోనే ఉంటాయని నమ్ముతాం. ఇక వ్యామోహం అంటే నాశనమయ్యే ఆ వస్తువులతో మనం మనస్సును ఎంత లోతుగా ముడిపెట్టుకుంటామంటే అవి లేకుండా మనం బ్రతకలేము అనిపించేంతలా. ఈ ప్రపంచంలో దొరికే తాత్కాలికమైన శాశ్వతం కాని సుఖాలను, అది ఖరీదైన కార్లు, పెద్ద ఇళ్ల సుఖం కావచ్చు, లేదా మనుషులతో మనకున్న బంధాలు కావచ్చు, లేదా సమాజంలో దొరికే పెద్ద పదవి, గౌరవం కావచ్చు, వీటన్నింటినీ మన దగ్గరే శాశ్వతంగా ఉంటాయని భావించి ఇవి ఎప్పటికీ మనకు దూరం కాకూడదని మనస్సులో కోరుకున్నప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే ఈ వస్తువులు మనకు దొరకనప్పుడు లేదా దొరికి మళ్ళీ మన నుండి లాక్కోబడినప్పుడు మన హృదయానికి చాలా లోతైన గాయమవుతుంది, విపరీతమైన బాధ కలుగుతుంది. శ్రీకృష్ణుడు మనకు వివరిస్తూ, జీవితంలో వచ్చే సుఖం, కష్టం అనేవి చలికాలం, ఎండాకాలం లాంటి వాతావరణం లాంటివి అని చెబుతున్నాడు. వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, అది వస్తూ పోతూ ఉంటుంది. అలాగే సుఖదుఖాల స్వభావం కూడా మారుతూ ఉండటమే. ఈ సుఖాలు, కష్టాలకు మనం మరీ ఎక్కువగా ఆందోళన చెందకుండా మన మనస్సును పూర్తిగా ప్రశాంతంగా, సమతుల్యంగా ఉంచుకుంటూ ప్రతి పరిస్థితిని తట్టుకోవడం నేర్చుకోవాలి. వీటిని మన జీవితంలో ఒక అత్యంత సాధారణమైన, సహజమైన భాగంగా భావించి సంతోషంగా స్వీకరించాలి. కాస్త ఆలోచించండి. మనకు ఏదైనా చాలా మంచి జరిగినప్పుడు, మనకు ఇష్టమైన వస్తువు దొరికినప్పుడు, లేదా మన చుట్టూ ఉన్న వాతావరణం మనం కోరుకున్నట్లుగానే మారినప్పుడు, ఈ సంతోషకరమైన సమయం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి, ఈ సుఖం ఎప్పటికీ ముగిసిపోకూడదు అనే అత్యాశ మన మనస్సులో వెంటనే పుడుతుంది. కానీ మిత్రులారా, ఈ సృష్టిని నడిపించే అతిపెద్ద నియమమే మార్పు. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, గడిచే ప్రతి క్షణం నిరంతరం మారుతూనే ఉంటుంది. సుఖమైన, కష్టమైన రెండూ శాశ్వతంగా ఉండవు. అవి ఆకాశంలో ఎగిరే మబ్బుల్లాంటివి, వస్తాయి, తర్వాత ఎగిరిపోతాయి. కానీ మనుషులమైన మనం, మన అవగాహన లోపం వల్ల, మన వ్యామోహం వల్ల ఆ క్షణకాల సుఖాలను శాశ్వతమని నమ్మి వాటితో విపరీతంగా అటాచ్ అయిపోతాం. కాలచక్రం తిరిగినప్పుడు ఆ వస్తువులు మారినా లేదా మన చేజారిపోయినా మనం వెక్కి వెక్కి ఏడుస్తాం, చాలా తీవ్రమైన బాధలో కూరుకుపోతాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చాలా చిన్న, సింపుల్ ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తికి చాలా విలువైన, అతనికి ఎంతో ఇష్టమైన ఒక వస్తువు దొరికింది అనుకోండి. ఉదాహరణకు, తను ఏదో మెరిసిపోయే కొత్త కారు కొన్నాడో లేదా చాలా ఖరీదైన కొత్త ఫోన్ తీసుకున్నాడో అనుకుందాం.
ఆ వస్తువు తన చేతికి రాగానే అతను ఆనందంతో ఉబ్బి తప్పిబోతాడు. పదే పదే తన ఆ కొత్త వస్తువును చూసుకుంటాడు. దాన్ని పదే పదే తుడుస్తూ తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు. కానీ ఆలోచించండి, ఒకవేళ ఏదో ఒక రోజు బ్యాడ్ లక్ కొట్టి ఆ ఖరీదైన కారు లేదా ఫోన్ పోయినా, లేదా పగిలిపోయినా, లేదా కాలక్రమేణా అది పాతబడిపోయినా ఆ వ్యక్తికి భయంకరమైన బాధ కలుగుతుంది. ఇప్పుడిక్కడ చాలా ప్రశాంతంగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి ఏడవడానికి, బాధపడడానికి అసలు కారణం ఆ కారు లేదా ఫోన్ కాదు. ప్రాణం లేని ఏదో వస్తువు ఒక మనిషికి బాధను ఎలా ఇవ్వగలదు? ఆ బాధకు అసలు కారణం ఆ వ్యక్తికి తన కొత్త వస్తువు మీద ఉన్న విపరీతమైన గుడ్డి అటాచ్మెంట్, అతని వ్యామోహం. ఒకవేళ ఆ మనిషి ఆ కారుకు లేదా ఫోన్కు అంతలా అతుక్కుపోకుండా ఉంటే, దాన్ని కేవలం తన అవసరం తీర్చుకునే ఒక సాధనంగా మాత్రమే భావించి ఉంటే, ఆ వస్తువు పోయినప్పుడు లేదా పగిలిపోయినప్పుడు అతనికి అంత పెద్ద లోతైన బాధ ఎప్పుడూ కలిగేది కాదు. ఈ ప్రపంచంలో వస్తువులు వస్తూ పోతూ ఉంటాయి అన్న నిజాన్ని అతను చాలా తేలికగా అంగీకరించేవాడు. మన బంధాల పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. చాలాసార్లు మనం ఒక మనిషితో ఎంతగా అటాచ్ అయిపోతామంటే, వాళ్ళు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకగలమా అని కనీసం ఊహించలేం కూడా. ఒకవేళ ఆ మనిషి మనకు దూరంగా వెళ్ళిపోయినా, లేదా వాళ్ళు మనకు దూరం అవుతారు అన్న చిన్న ఆలోచన మన మనస్సులోకి వచ్చినా మనం విపరీతంగా భయపడిపోతాం. నిజం నమ్మండి, ఈ గుడ్డి వ్యామోహం కూడా మన జీవితంలోని అతి పెద్ద కష్టాలలో ఒకటి. ఏదైనా వస్తువుతో, అంటే మన పెద్ద ఇల్లు, మన లగ్జరీ కారు, లేదా మన బ్యాంక్ అకౌంట్లో జమ చేసిన లక్షల కొద్దీ డబ్బు, వీటన్నింటితో ఎంతగా ముడిపడిపోతామంటే, ఒకవేళ వీటిలో కొంచెం లోటు వచ్చినా లేదా ఇవన్నీ పోయినా మన జీవితమే వృధా అయిపోయినట్లు ఫీల్ అవుతాం. అంతేకాదు ఫ్రెండ్స్, చాలాసార్లు మనం మన సొంత ఆలోచనలతో, మన నమ్మకాలతో, మన ఆలోచన విధానంతో కూడా ఎంత లోతైన వ్యామోహం పెంచుకుంటామంటే, ఎవరైనా వేరే మనిషి మన మాటను తప్పుపడితే లేదా మన ఆలోచనలను ప్రశ్నిస్తే వెంటనే మనకు విపరీతమైన కోపం వస్తుంది, లేదా మన మనస్సుకు చాలా గాయమవుతుంది. మన ఉనికినే ఆ ఆలోచనలతో ముడిపెట్టేసుకుంటాం. ఇది పూర్తిగా తప్పు. ఈ లోకంలో ఏదైనా విషయంతో, అది ప్రాణమున్న మనిషి కావచ్చు, ప్రాణం లేని వస్తువు కావచ్చు, లేదా ఏదైనా ఒక ఆలోచన కావచ్చు, దాని మీద మనకు విపరీతమైన వ్యామోహం ఏర్పడినప్పుడు ఎక్కడ ఆ వస్తువు మనకు దూరం అవుతుందో అన్న భయం నీడలోనే మనం జీవితమంతా బ్రతుకుతాం. కోల్పోతామని ఈ భయం మన మనశ్శాంతిని మొత్తం హరించేస్తుంది మరియు మనల్ని లోపలి నుండి భయస్థులుగా, అభద్రతాభావంతో, ఇన్సెక్యూర్గా మారుస్తుంది. మన ఈ వ్యామోహానికి సంబంధించిన ఆశలు తీరనప్పుడు, మనం పిచ్చి వాళ్ళలా అతుక్కుపోయిన ఆ వస్తువు లేదా మనిషి మనకు దొరకనప్పుడు మనం చాలా లోతైన షాక్కు గురవుతాం. దుఃఖం, నిరాశ మనల్ని కమ్మేస్తాయి. మనం మన పంతానికి పోయి వస్తువులను, జీవిత పరిస్థితులను లేదా వేరే మనుషులను మన కంట్రోల్లో పెట్టుకోవాలని పనికిరాని ప్రయత్నం చేసినప్పుడు మన వ్యామోహమే మనల్ని ఇలా చెయ్యమని ఉసిగొల్పుతుంది. కాబట్టి మనం ఇలా చేస్తాం. మనం నిరంతరం ఒక వింతైన టెన్షన్, ప్రతి క్షణం ఒక ఆందోళనలో కూరుకుపోతాం. మరియు మిత్రులారా, మీరు గమనిస్తే మన జీవితంలోని చాలా కష్టాలకు, బాధలకు ఇదే అత్యంత అసలైన, లోతైన కారణం. ఈ రోజుల్లో చాలామంది తమ జీవితంలో ఏ బాధ ఉన్నా అది తమ చుట్టూ ఉన్న చెడ్డ పరిస్థితులు, ఇతరుల తప్పుడు ప్రవర్తన లేదా తమ బ్యాడ్ లక్ వల్లనే అని నమ్ముతుంటారు. వాళ్ళు తరచూ ఇలా చెబుతుంటారు, అరే ఆ మనిషి నన్ను మోసం చేశాడు, అందుకే ఈరోజు నేను ఇంత బాధపడుతున్నాను, లేదా నాకు ఆ మంచి ఉద్యోగం రాలేదు, అందుకే నేను చాలా టెన్షన్లో ఉన్నాను, లేదా కొందరు ఈరోజు బయట వాతావరణం బాగాలేదు, అందుకే నా మూడ్ పాడైపోయింది, మనసంతా భారంగా ఉంది అని కూడా అంటారు. కానీ వీటన్నింటి వెనుక ఉన్న పచ్చి నిజం ఏమిటంటే, మన బాధలకు అసలైన మూలం మన శరీరానికి బయట ఈ ప్రపంచంలో ఎక్కడో లేదు. ఆ మూలం మన లోపలే ఉంది. అంతులేని మన ఆశలు, ప్రాపంచిక విషయాలతో మనకున్న విపరీతమైన అటాచ్మెంట్ మరియు మన గుడ్డి వ్యామోహమే మన బాధలన్నింటికీ కారణం. బయట ఏం జరిగినా అదొక సాకు మాత్రమే. ఆ బయటి సంఘటనలు కేవలం మన లోపల ముందు నుండే దాగి ఉన్న ఆ వ్యామోహాన్ని, అజ్ఞానాన్ని బయటకు లాగి నిలబెడతాయంతే. అసలు విషయం మనసు లోతుల్లో నుండి వచ్చే నిజమైన భావాలకు సంబంధించింది. మనసులో నిజమైన ప్రేమ ఉంటే దానికి ఎలాంటి షోఅప్స్, ఆర్భాటాలు అవసరం లేకుండానే అది బ్రతుకుతుంది. అలా కాకుండా ప్రేమ అనేది కేవలం పైటి చూపించడానికి మాత్రమే నటిస్తే, 7 అడుగులు వేసి పెళ్లి అనే పవిత్ర బంధంలో ముడిపడిన తర్వాత కూడా
భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ ఉండదు. చాలా పెళ్ళిళ్ళు కేవలం ఒక కాంప్రమైజ్ లాగా, ఒక ఒప్పందంలాగా మిగిలిపోవడం మీరు చూసే ఉంటారు. ఆ బంధాల్లో ప్రేమ తాలూకు ఏ స్పందన, ఏ తీపితనం అనిపించదు. ఎందుకంటే ఆ బంధాల పునాదిలో బహుశా ఏదో ఒక వ్యామోహం ఉండొచ్చు, ఏదో ఒక స్వార్థం దాగి ఉండొచ్చు, లేదా సమాజం గురించిన భయం, ఒత్తిడి ఉండొచ్చు. కానీ అక్కడ హృదయాల స్వచ్ఛమైన, పవిత్రమైన కలయిక అస్సలు ఉండదు. మిత్రులారా, ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీ మనసులో ఎవరికైనా హాని చెయ్యాలనే ఆలోచన వచ్చినా, లేదా ఎవరికైనా నష్టం కలిగించాలనే బుద్ధి పుట్టినా, ఆ ఆలోచనను వెంటనే రేపటికి వాయిదా వేయండి. ఈ చెడ్డ పనిని నేను రేపు చేస్తాను అని అనుకోండి. బహుశా రేపు పొద్దున్న కల్లా మీ మనసు మారిపోవచ్చు. మీ తప్పు మీకు రియలైజ్ అయ్యి మీరు ఆ పాపం చేయకుండా ఆగిపోవచ్చు. కానీ మీ మనసులో ఏదైనా చాలా మంచి పని చెయ్యాలనే ఆలోచన వచ్చినప్పుడు, ఏదైనా పేదవాడికి లేదా అవసరంలో ఉన్నవాడికి సాయం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు, లేదా ఏదైనా పుణ్యకార్యం చేయాలని అనిపించినప్పుడు, దాన్ని రేపటికి అస్సలు వాయిదా వేయకండి. దాన్ని ఈరోజే, ఇప్పుడే పూర్తి చేసేయండి. ఎందుకంటే మంచి పని చేయడానికి ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బహుశా ఆ మంచి పని చేసే గొప్ప అవకాశం మీ చేతుల్లోంచి శాశ్వతంగా జారిపోవచ్చు. మార్పును సంతోషంగా అంగీకరించడం మరియు ఈ ప్రపంచంలో ఎప్పటికీ మారని ఏకైక నియమం మార్పు మాత్రమే అని మీ మనస్సులో బలంగా నాటుకోవడం, ఈ అవగాహన మిమ్మల్ని ఎలాంటి కష్టమైన, సంక్లిష్టమైన పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంచుతుంది. అంతేకాదు, ఇది మీకు ఆనందంగా ఉండే శక్తిని కూడా ఇస్తుంది. మీ జీవితంలో వచ్చే మార్పులను వ్యతిరేకించడం లేదా వాటితో పోరాడటం మానేసి, నదిలోని నీటిలాగా ఆ మార్పుతో పాటు ప్రశాంతంగా ప్రవహించడం నేర్చుకుంటే మీ జీవితంలోని సగం కష్టాలు అలానే తగ్గిపోతాయి. ఈ జీవితం అనేది చాలా పెద్ద, సుదీర్ఘమైన ప్రయాణం. ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో మీరు ప్రతి ఒక్కరి మాటకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. జనాల ప్రతి చిన్న కామెంట్కు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. లేదా అందరి విమర్శలు, వేలాకోళాలు విని మీ మనసును నొప్పించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అలా చేయడం మానేయండి. మీ విలువైన ఎనర్జీని, శక్తిని ఆదా చేసుకోండి. మరియు ఆ శక్తిని మీ జీవితంలో నిజంగా అర్థవంతమైన, ముఖ్యమైన పనుల కోసం వెచ్చించండి. జనాల పనికిరాని మాటలను విస్మరించడం, వాటిని పట్టించుకోకపోవడం నేర్చుకోండి. కాలం అనేది ఎవరి కోసమూ ఎదురు చూడనప్పుడు, అది ఒక నదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నప్పుడు, మరి మీరు ఏదైనా పని చేయడానికి సరైన సమయం వస్తుందని ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఏదైనా మంచి పని ప్రారంభించడానికి మనం పంచాంగంలో శుభముహూర్తం చూసుకోవాలా, లేదా మన మూడ్ సెట్ అయ్యే వరకు వెయిట్ చేయాలా? ఎప్పుడూ ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. ఇప్పుడు నడుస్తున్న సమయం, మీరు ఊపిరి పీల్చుకుంటున్న ఈ క్షణమే మీకు ప్రపంచంలో అత్యుత్తమమైన మరియు సరైన సమయం. ఈ ఒక్క క్షణాన్ని అత్యంత అద్భుతంగా వినియోగించుకోండి. స్నేహితులారా, చెడ్డవాడిగా కనిపించడానికి మరియు నిజంగా చెడ్డ మనిషిగా ఉండటానికి మధ్య భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. కొన్నిసార్లు మనిషికి ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే, తన వాళ్లను కాపాడుకోవడానికి కొంచెం కఠినంగా మారాల్సి వస్తుంది. బయటి వాళ్ల దృష్టిలో పైకి చూడటానికి అతను చెడ్డవాడిగా, కరుకుగా కనిపించాల్సి వస్తుంది. కానీ లోపల అతని మనసు చాలా స్వచ్ఛంగా, మంచిగా ఉండొచ్చు. కానీ చెడ్డవాడిగా ఉండటం అనేది ఒక మనిషి క్యారెక్టర్కే ఉన్న అతిపెద్ద లోపం, దోషం. చెడ్డ మనిషి ఉద్దేశ్యమే లోపల పూర్తిగా పాడైపోయి, కుళ్ళిపోయి ఉంటుంది. మన జీవితంలోని కష్టాలన్నింటికీ అతి ముఖ్యమైన మూలం మన కంట్రోల్లో లేని మన కోరికలే అని శ్రీకృష్ణుడు గీతలో వివరిస్తున్నాడు. ప్రపంచంలో ఏదైనా వస్తువుతో, ఏదైనా పని ఫలితంతో, లేదా ఏ మనిషితోనైనా మన భావోద్వేగాలను చాలా లోతుగా ముడిపెట్టేసుకున్నప్పుడు, వారితో గుడ్డిగా వ్యామోహం పెంచుకున్నప్పుడు, ఆ వస్తువు మనకు దొరకనప్పుడు, లేదా దొరికిన తర్వాత పోయినప్పుడు మనం భరించలేనంత బాధను అనుభవిస్తాం. ఉదాహరణకు, మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నామనుకుందాం. మన ఉద్యోగంలో ప్రమోషన్ తెచ్చుకోవాలనే విపరీతమైన కోరిక మన మనస్సులో ఉంది. ఆ ప్రమోషన్ పొందడం కోసం మనం రాత్రింబవళ్ళు కష్టపడి చాలా ఎక్కువగా శ్రమిస్తాం. కానీ సమయం వచ్చినప్పుడు, ఏదైనా కారణం చేత ఆ ప్రమోషన్ మనకు రాకపోతే మనం చాలా ఎక్కువగా బాధపడతాం, ఏడుస్తాం. కానీ మనం చాలా ప్రశాంతంగా, లోతుగా ఆలోచిస్తే, నిజానికి మనం పడుతున్న ఆ బాధ ప్రమోషన్ రాలేదని కాదు, ఆ ప్రమోషన్ పొందాలని మనం పెంచుకున్న తీవ్రమైన కోరిక, మనస్సులో మనం దాచుకున్న ఆ వ్యామోహం వల్లనే మనకు అంత బాధ కలుగుతోంది.
ఒకవేళ మనం మన వంతుగా మన పనిని, మన కష్టాన్ని పూర్తిగా నిజాయితీగా చేసి దాని ఫలితం ఏమొస్తుందనేది ఆ పైవాడికే వదిలేసి ఉంటే, అవును మన కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదే అని కొంచెం నిరాశ ఖచ్చితంగా కలిగేది. కానీ మనల్ని లోపల నుండి ముక్కలు చేసేంత లోతైన బాధ మాత్రం ఎన్నటికీ కలిగేది కాదు. అచ్చం ఇలాగే మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తి మన జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోయినప్పుడు, అది వాళ్ళు చనిపోవడం వల్ల ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళడం కావచ్చు, లేదా ఏదైనా గొడవ వల్ల మన బంధం తెగిపోవడం కావచ్చు, ఆ సమయంలో మనకు కలిగే బాధను మనం తట్టుకోలేము. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ భరించలేని బాధ కేవలం ఆ ప్రియమైన వ్యక్తి వెళ్ళిపోయాడనే ఒకే ఒక్క కారణం వల్ల కలగడం లేదు. మనం లోపల వాళ్లను ఎప్పటికీ కోల్పోకూడదని అనుకున్నాం కాబట్టే ఈ బాధ ఇంత భయంకరంగా ఉంది. మనం ఆ మనిషితో చాలా లోతుగా అటాచ్ అయి ఉన్నాం, వ్యామోహం పెంచుకున్నాం. మన జీవితమంతా సంతోషాన్ని ఆ మనిషి ఉండటం లేదా లేకపోవడం అనే దానితోనే ముడిపెట్టేసుకున్నాం. అందుకే మనకొచ్చే బాధల్లో చాలా శాతం బయటి ప్రపంచం నుండో లేదా బయటి మనుషుల నుండో నడుచుకుంటూ మన దగ్గరకు రాదని, అది మన లోపలే మన సొంత ఆలోచనల నుండి, అంతులేని మన కోరికల నుండి మరియు మనం పెంచుకున్న వ్యామోహం నుండే పుడుతుందని మనం అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. మన ఈ వ్యామోహం తాలూకు అతిపెద్ద స్పష్టమైన ప్రభావం ఎక్కడైనా కనిపిస్తుందంటే అది మన పరస్పర బంధాల మీదే పడుతుంది. మనం ఎవరి మీదైనా విపరీతమైన వ్యామోహం పెంచుకున్నప్పుడు ఆ వ్యక్తి మన సొంత పిల్లలు కావచ్చు, మన జీవిత భాగస్వామి కావచ్చు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కావచ్చు, లేదా మన ప్రాణ స్నేహితులు కావచ్చు. మనం తెలియకుండానే ఏ ఆలోచన లేకుండా ఆ మనిషిని మన ఆశల ప్రకారం, మన కోరికల చట్రంలోకి బలవంతంగా ఇరికించడానికి ప్రయత్నిస్తాం. ఎదుటి వ్యక్తి అచ్చం మనకు నచ్చినట్లే ప్రవర్తించాలని, మనం ఆలోచించినట్లే వాళ్ళు కూడా ఆలోచించాలని, జీవితంలో మనకు ఏది సరైనది అనిపిస్తుందో అవే నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలని మనం లోపల కోరుకోవడం మొదలు పెడతాం. ఉదాహరణగా చూస్తే, తరచుగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా ఎక్కువ వ్యామోహం పెంచుకుంటారు. వాళ్ళు తమ పిల్లల ప్రతి చిన్న పెద్ద విషయాల గురించి టెన్షన్ పడుతుంటారు. వాస్తవానికి తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచించడం చాలా సహజమే. కానీ ఈ సహజమైన ఆందోళన ఒక గుడ్డి వ్యామోహంగా మారినప్పుడు పిల్లలు ఎప్పుడూ తమ ఇష్టాల ప్రకారమే నడుచుకోవాలని వాళ్ళు కోరుకుంటారు. పిల్లలు ఎప్పుడూ వాళ్ళ కోసం తాము ఎంచుకున్న మార్గంలోనే నడవాలని వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ పిల్లాడు పెద్దవాడై తన జీవిత నిర్ణయాలు తాను సొంతంగా తీసుకోవాలనుకున్నప్పుడు, తన దారి తాను వెతుక్కోవాలనుకున్నప్పుడు ఆ పిల్లాడిపై విపరీతమైన వ్యామోహం ఉన్న ఆ తల్లిదండ్రులు చాలా బాధపడతారు. తమ బిడ్డ తమ మాట వినడం లేదని, తమను అవమానిస్తున్నాడని, లేదా తమకు చాలా దూరం అవుతున్నాడని వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ గుడ్డి వ్యామోహమే మన తీయని బంధాల్లో తీపికి బదులు చాలా పెద్ద చేదును, టెన్షన్ను నింపేస్తుంది. నిజం చెప్పాలంటే ఈ వ్యామోహం ప్రేమ గొంతునులిమి చంపేస్తుంది. నా ప్రియమైన మిత్రులారా, నిజమైన ప్రేమకు మరియు గుడ్డి వ్యామోహానికి మధ్య ఉన్న ఈ చాలా సన్నని గీతను, ఆ తేడాను మనం ఖచ్చితంగా బాగా అర్థం చేసుకోవాలి. నిజమైన ప్రేమ అనేది పూర్తిగా నిస్వార్థమైనది. అందులో ఎలాంటి సొంత లాభం, అత్యాశ ఉండదు. ప్రేమ ఎప్పుడూ కేవలం ఎదుటి వ్యక్తి మంచిని, వారి సంతోషాన్ని మాత్రమే కోరుకుంటుంది. ఒకవేళ ఆ సంతోషం ఎదుటివాళ్లకు మన నుండి విడిపోయి దొరికినా సరే. కాని దీనికి పూర్తి వ్యతిరేకంగా వ్యామోహమనేది పూర్తిగా స్వార్థం, దురాశతో నిండి ఉంటుంది. వ్యామోహం ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని కేవలం తన కోసం మాత్రమే కోరుకుంటుంది. తన సొంత సంతోషం కోసం వారిని వాడుకోవాలనుకుంటుంది. నిజమైన ప్రేమ ఎదుటివారికి స్వేచ్ఛను ఇస్తుంది. ఆ ఎదుటి మనిషి తన సొంత మార్గంలో జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగడానికి ఒక స్వచ్ఛమైన గాలిని పీల్చుకొనిస్తుంది. కాని వ్యామోహం ఏం చేస్తుంది? వ్యామోహం ఎదుటి వ్యక్తిని సంఖ్యలతో, బంధనాలతో కట్టిపడేస్తుంది. వ్యామోహం ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని తన కంట్రోల్లో, తన గుప్పిట్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. వారిని కేవలం తన ఇష్టమొచ్చినట్లు నడిపించడానికి ట్రై చేస్తుంది. మనం ఒక మనిషిని నిజంగా ప్రేమించినప్పుడు వాళ్ల సంతోషం చూసి మనం కూడా చాలా సంతోషిస్తాం. అప్పుడు ఆ సంతోషంలో మన పాత్ర ఉన్నా లేకపోయినా మనకు ఎలాంటి ఫరక్ పడదు. కాని మనం ఒక మనిషి పట్ల వ్యామోహం పెంచుకున్నప్పుడు వాళ్ల సంతోషం కంటే మన సొంత కోరికలకు, మన అవసరాలకు మరియు ఆ మనిషి మీద మన హక్కును చూపించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెడతాం. మన బంధాలన్నీ చాలా ఆరోగ్యకరంగా, బలంగా, ఆనందంతో నిండి ఉండాలని మనం నిజంగా కోరుకుంటే మన లోపల నిజమైన ప్రేమను మేల్కొల్పాలి. ఈ వ్యామోహమనే మురికి వల నుండి మనల్ని మనం బయటకు లాక్కోవాలి. నిజమైన ప్రేమ అంటే
ఎదుటివారిపై హక్కు చెలాయించడం కాదని, మిమ్మల్ని మీరు పూర్తిగా వాళ్ల కోసం అంకితం చేసుకోవడమే నిజమైన ప్రేమ అని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈనాటి పైపై ఆర్భాటాలు, డబ్బు వెనుక పరిగెత్తే ప్రపంచంలో జనాలకు దేనిమీదైనా అత్యంత ఎక్కువ వ్యామోహం ఉందంటే అది డబ్బే, కుర్చీ, పదవి, తప్పుడు స్టేటస్ మరియు వీటన్నింటి ద్వారా దొరికే శారీరక సుఖాల మీదే. నేటి కాలంలో మనుషులు కేవలం ఎక్కువలో ఎక్కువ డబ్బు, ఆస్తులు కూడబెట్టడమే తమ జీవితపు చివరి అతిపెద్ద లక్ష్యంగా భావిస్తున్నారు. ఒకవేళ ఏ వ్యక్తైనా తాను సంపాదించిన డబ్బు మీద, కూడబెట్టిన ఆస్తుల మీద విపరీతమైన అటాచ్మెంట్ పెంచుకుంటే ఆ ఆస్తి ఎక్కడ పోతుందో అన్న భయం అతన్ని ప్రతి క్షణం రాత్రింబవళ్లు వణికిస్తూ వేధిస్తూనే ఉంటుంది. అలాంటి వ్యక్తి రాత్రిపూట తన బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోలేడు. అతను తన డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అతనికి ప్రతి చోట కేవలం ప్రమాదం మాత్రమే కనిపిస్తుంది. ప్రతి కొత్త ఖర్చు చేసేటప్పుడు అతను విపరీతమైన టెన్షన్ పడతాడు, భయపడతాడు. కేవలం ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలనే పిచ్చి రేసులో పరిగెడుతున్న ఇలాంటి వ్యక్తులు తరచుగా ఇదే పరుగులో తమ అత్యంత ప్రియమైన నిజమైన బంధాలను, తమ సొంత ఆరోగ్యాన్ని, తమ మనశ్శాంతిని బలిపెట్టేస్తారు. వాటిని శాశ్వతంగా నాశనం చేసుకుంటారు. వాళ్ళు తమ సొంత కుటుంబంతో కూర్చోవడానికి 2 నిమిషాల సమయం కూడా కేటాయించలేరు. తమ శరీరం మరియు ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. నిరంతరం ఒక పెద్ద టెన్షన్, డిప్రెషన్తో జీవితాన్ని గడుపుతారు. కానీ కాస్త ఆలోచించి చెప్పండి, నిజంగా ఈ అంతులేని, లెక్కలేనంత డబ్బు వాళ్లకు ఎప్పటికీ శాశ్వతమైన నిజమైన సంతోషాన్ని ఇవ్వగలుగుతుందా? ఒక స్థాయి దాటిన తర్వాత ఈ డబ్బు మనిషి సంతోషాన్ని ఏమాత్రం పెంచలేదని, పైగా అతని జీవితంలో ఆందోళనలను, సమస్యలనే పెంచుతుందని ప్రపంచ అనుభవం, సత్యం మనకు చెబుతున్నాయి. అందుకే ఫ్రెండ్స్, ఈ డబ్బును, ఆస్తిని మన జీవితాన్ని సులభంగా గడపడానికి కేవలం ఒక సాధనంగా లేదా టూల్ లాగా మాత్రమే ఉపయోగించడంలోనే అసలైన తెలివితేటలున్నాయి. డబ్బును ఎప్పుడూ మీ జీవితానికి అతిపెద్ద, చివరి లక్ష్యంగా చేసుకోకండి. ఈరోజు మన దగ్గర ఏమున్నా సరే, అది కొద్దిపాటి డబ్బే కావచ్చు, మన మంచి ఆరోగ్యమే కావచ్చు, మన అందమైన బంధాలే కావచ్చు, లేదా జీవితంలో మనకు దొరికిన మంచి అవకాశాలే కావచ్చు, మనం వాటన్నింటికీ విలువనివ్వాలి. వాటి కోసం మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. కానీ మనం ఆ వస్తువుల్లో మనల్ని మనం మరిచిపోయేంతలా మునిగిపోకూడదు. లేదా అవి వెళ్ళిపోతే మనం కుప్పకూలిపోయేంత ఘోరంగా వాటికి అతుక్కోకూడదు. ఈ డబ్బు, పెద్ద పదవి లేదా సమాజంలో దొరికే గొప్ప గౌరవం ఇవన్నీ కేవలం కొంతకాలం మాత్రమే ఉండే అతిథుల లాంటివని, ఇవి తాత్కాలికమైనవని మనం లోతుగా అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. ఇవన్నీ ఈరోజు మన దగ్గర ఉన్నాయి, రేపు మన దగ్గర ఉండకపోవచ్చు. ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుంటే వీటికి సంబంధించిన అనవసరమైన బాధల నుండి, పనికిరాని టెన్షన్స్ నుండి మనం చాలా సులభంగా తప్పించుకోవచ్చు. అప్పుడే మనం మన జీవితంలో నిజమైన, లోతైన సంతృప్తిని అనుభవించగలం. ఇప్పుడు ఇక్కడ ఒక చాలా పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. అంతటా వ్యాపించి ఉన్న ఈ వ్యామోహం అనే జబ్బు నుండి మనం ఎప్పటికీ పూర్తిగా విముక్తి పొందగలమా? ఈ వ్యామోహం నుండి శాశ్వతంగా బయటపడటం నిజంగా సాధ్యమేనా? దానికి సమాధానం అవును, ఖచ్చితంగా సాధ్యమే. ఇది చాలా కష్టమైన పనే, దీనికి శ్రమ పడుతుంది. కానీ ఇది అసాధ్యమైన పని మాత్రం అస్సలు కాదు అని నేను ఒప్పుకుంటాను. ఈ వ్యామోహం నుండి స్వేచ్ఛ పొందడానికి మనం పూర్తి స్పృహతో కొన్ని ప్రయత్నాలు చేయాలి. మన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను అలవర్చుకోవాలి. ఈ దారిలో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన అడుగు ఏమిటంటే, ఈ ప్రపంచంలోని వస్తువులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, చివరికి మనకెంతో ఇష్టమైన బంధాలు కూడా మారేవే అని, ఏదో ఒక రోజు అంతమైపోయేవే అన్న సత్యాన్ని మనం అంగీకరించాలి. ఈ మొత్తం బ్రహ్మాండంలో, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు నిరంతరం మారుతూనే ఉంది. మనుషులు మన జీవితంలోకి వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. డబ్బు వస్తుంది, పోతుంది. బంధాలు ఏర్పడతాయి, కొన్నిసార్లు తెగిపోతాయి. మరియు ఈ కాలం ఎప్పుడూ మారుతూనే ఉంది. ఇక్కడ ఏ ఒక్కటి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏదీ శాశ్వతం కాదు. వినడానికి చాలా చేదుగా అనిపించే, కానీ అందరికంటే పెద్దదైన పరమసత్యమైన ఈ నిజాన్ని మనం మనస్ఫూర్తిగా ఆత్మతో అంగీకరిస్తే, నమ్మండి, ప్రపంచంలోని ఏ వస్తువు లేదా ఏ మనిషి మనల్ని ఎక్కువ కాలం దుఃఖపెట్టలేరు లేదా బాధ పెట్టలేరు. అవును, ఆ వస్తువులు మారినప్పుడు లేదా మన ప్రియమైన వాళ్ళు దూరమైనప్పుడు మనం మనుషులం కాబట్టి కొద్దిగా బాధపడటం సహజం. కానీ మనం లోపల నుండి ముక్కలు ముక్కలై కుప్పకూలిపోము.
వ్యామోహం నుండి తప్పించుకోవడానికి రెండవ అత్యుత్తమ మార్గం ఏమిటంటే మన లోపల దాగి ఉన్న ఆ వ్యామోహాన్ని గుర్తించడం నేర్చుకోవడం, ఆపై నెమ్మదిగా ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ వదిలించుకోవడానికి ప్రయత్నించడం. మీకు ఏ మనిషి పట్ల అయినా, ఏ వస్తువు పట్ల అయినా మనసులో చాలా తీవ్రమైన అటాచ్మెంట్ లేదా ఆకర్షణ అనిపించినప్పుడు వెంటనే ఒక క్షణం ఆగి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. ఇది నా నిజమైన ప్రేమ లేక ఇది కేవలం నా వ్యామోహమా? నేను ఈ మనిషిని లేదా ఈ వస్తువును నా కంట్రోల్లో, నా గుప్పిట్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నానా? ఈ వస్తువును శాశ్వతంగా కోల్పోతానేమో అన్న విపరీతమైన వింతైన భయం నన్ను వేధిస్తోందా అని. మీరు ఇలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు మీలో ఒక సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన వస్తుంది. మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. ఆ అవగాహన మీకోసం త్యాగం మరియు ప్రశాంతత తాలూకు మార్గాన్ని తెరుస్తుంది. మనం ఈ గుడ్డి వ్యామోహాన్ని వదిలేస్తే, వస్తువులపై మరియు మనుషులపై మనం బిగించిన పట్టును కాస్త సడలిస్తే మన జీవితం ఖచ్చితంగా చాలా ప్రశాంతంగా, సంతోషంగా మరియు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ప్రపంచంలోని వస్తువులను, మనుషులను లేదా మన సొంత ఆలోచనలను బలవంతంగా మన గుప్పిట్లో బిగించి పట్టుకున్నంత కాలం, వాళ్ళు మారకుండా ఆపాలని పనికిరాని ప్రయత్నం చేసినంత కాలం మనం కేవలం బాధపడుతూనే ఉంటాం. అందుకే ఈ జీవితాన్ని ఒక నదిలా ప్రశాంతంగా ప్రవహించనివ్వండి. జీవితంలో వచ్చే ఏ విషయాన్నైనా లేదా ఎలాంటి మంచి చెడు పరిస్థితులనైనా బలవంతంగా ఆపడానికి లేదా పట్టుకుని ఉంచడానికి అస్సలు ప్రయత్నించకండి. మీ జీవితంలోకి ఏది వచ్చినా దాన్ని రెండు చేతులా స్వాగతించండి. మీ జీవితం నుండి ఏది వెళ్ళిపోతున్నా దాన్ని చిరునవ్వుతో, కృతజ్ఞతతో సాగనంపండి. మీరు మీ జీవితంలో నిజమైన, శాశ్వతమైన సుఖాన్ని పొందాలనుకుంటే, మీ మనస్సులోని నిజమైన ప్రశాంతతను పొందాలనుకుంటే ఈ వ్యామోహం తాలూకు బలమైన సంకెళ్లను మనం తెంచుకోవాల్సిందే. వాటి నుండి విముక్తి పొందాల్సిందే. నిజం చెప్పాలంటే మన పవిత్ర భగవద్గీతలోని అతిపెద్ద సారాంశం ఇదే. ప్రపంచంలోని గొప్ప సాధువులందరి సందేశం కూడా ఇదే. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో తన ప్రియమిత్రుడైన అర్జునుడితో ఇలా అంటాడు: హే అర్జున, ఈ మొత్తం ప్రపంచంలో అత్యంత విలువైన, అత్యంత శక్తివంతమైన విషయం ఏదైనా ఉందంటే అది సమయం. ఈ సమయం అనేది ఒకసారి మీ చేజారిపోయినా, గడిచిపోయినా మళ్ళీ ఎప్పటికీ మీ దగ్గరకు తిరిగి రాని ఒక అద్భుతమైన ఖజానా. ఇప్పుడే గడిచిపోయిన ఒక క్షణాన్ని మీరు వెనక్కి తీసుకురావాలనుకుంటే కోట్లాది బంగారు నాణేలు లేదా ప్రపంచంలోని సంపదనంతా ఖర్చు చేసినా గడిచిపోయిన ఆ ఒక్క క్షణాన్ని మీరు తిరిగి కొనలేరు. మీ ఈ అత్యంత అమూల్యమైన, విలువైన సమయాన్ని మీరు సరిగ్గా మంచి పనులకు ఉపయోగిస్తే, పనికిరాని పనుల్లో దీన్ని వృధా చేయకపోతే, ఈ సమయమే మీ జీవితంలోని గాయాలన్నింటినీ నెమ్మదిగా, పూర్తిగా నయం చేస్తుంది. ఆ గాయాలు మీ శరీరానికి తగిలినా, మీ మెదడుపై పడినా లేదా మీ గుండెకు, భావోద్వేగాలకు తగిలినా సమయం అన్నింటినీ బాగుచేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద, అత్యుత్తమమైన మందు ఏంటంటే అది సమయమే. మీరు ఈ సమయాన్ని పూర్తిగా సరిగ్గా వినియోగిస్తే మీరు కోరుకున్న విజయాన్ని కూడా ఈ సమయమే ఖచ్చితంగా ఇస్తుంది. మీరు నిర్ణయించుకున్న లక్ష్యం వరకు ఇది మిమ్మల్ని తప్పకుండా చేరుస్తుంది. అందుకే నా మిత్రులారా, జీవితంలో ఎప్పుడూ పొరపాటున కూడా, కలలో కూడా మీ సమయాన్ని దుర్వినియోగం చేయకండి. దాన్ని వృధాగా పాడు చేయకండి. జీవితంలోని ప్రతి క్షణం, ప్రతి నిమిషం చాలా చాలా విలువైనది. సమయానికి నిజమైన విలువ ఇచ్చే వ్యక్తి, దాని ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తి ఎప్పుడూ తన ముఖ్యమైన పనిని రేపటి మీద వదిలేయడు. ఈ రేపు అనేది కేవలం ఒక మసకబారిన అవకాశం మాత్రమే అని, అది వస్తుందో రాదో అనే గ్యారంటీ లేదని అతనికి బాగా తెలుసు. కానీ ఈ రోజు అనేది చాలా బలమైన పచ్చి నిజం. మన పెద్దవాళ్లు, గొప్ప గొప్ప సాధువులు కూడా చాలా పాపులర్ అయిన ఒక నిజమైన సామెత చెప్పారు: రేపు చేయాల్సిన పని ఈరోజే చెయ్యి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి. ఏ క్షణంలో ఏ ప్రళయం వస్తుందో ఎవరికి తెలుసు? మళ్ళీ ఆ పనిని ఎప్పుడు చేస్తావు? దీని చాలా సూటి మరియు స్పష్టమైన అర్థం ఏమిటంటే, మీరు రేపు చేయాలనుకున్న పనిని రేపటి కోసం వాయిదా వేయకండి. ఆ పనిని ఈరోజే పూర్తి చేసేయండి. ఈరోజు పగలు చేయాలనుకున్న పనిని ఇప్పుడే, ఈ క్షణమే చేసేయండి. ఎందుకంటే మరుసటి క్షణంలో ఏం జరుగుతుందో, లోకంలో ప్రళయం వస్తుందో లేదా మన శ్వాస ఆగిపోయి ప్రాణమే పోతుందో ఎవరికీ తెలియదు. అసలు ప్రాణమే లేనప్పుడు ఆ పనిని ఇంకెప్పుడు చేస్తారు?
సమయం అనేది తనంతట తాను ఎప్పుడూ మంచిది లేదా చెడ్డది కాదు. సమయం అనేది నది లాంటిది. ఇది ఎప్పుడూ ఒకే వేగంతో నిరంతరం ప్రవహిస్తూ పూర్తిగా తటస్థంగా న్యూట్రల్గా ఉంటుంది. దాన్ని మంచిది లేదా చెడ్డది అని మనమే మార్చుకుంటాం. మన సొంత పనులు, మన ఆలోచన విధానం, మన దృక్పథమే సమయాన్ని మంచి లేదా చెడుగా నిరూపిస్తాయి. దొరికిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని మంచి పనులు చేస్తే అదే సమయం మనకు మంచి సమయం, గుడ్ టైం అవుతుంది. కానీ మనం మన సమయాన్ని చెక్కముచ్చట్లలో గడిపితే, చెడ్డ తప్పుడు పనులు చేస్తే, లేదా రోజంతా బద్ధకంతో పడి ఉంటే అదే సమయం మనకు చెడు సమయం, బ్యాడ్ టైంగా మారుతుంది. అందుకే గుర్తుంచుకోండి, జీవితంలో మీకు సక్సెస్ వస్తుందా లేదా మీరు ఫెయిల్ అవుతారా అనేది పూర్తిగా మీరు మీ సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నారు లేదా ఎలా వృధా చేశారు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో ఏ విజయవంతమైన వ్యక్తి కథ చదివినా అతని జీవిత పుటల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనే పాఠం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏదైనా పని చేయటానికి సరైన సమయం దాటిపోయినప్పుడు లేదా చాలా మంచి అవకాశం చేజారిపోయినప్పుడు తరచుగా జనాలు కూర్చొని బాధపడుతూ, అయ్యో ఆ సమయంలోనే నా పని చేసి ఉంటే ఎంత బాగుండేది అని పశ్చాత్తాపపడుతుంటారు. కానీ స్నేహితులారా, మీకొక విషయం చాలా బాగా తెలియాలి. మీరు గడిచిపోయిన కాలం గురించి ఏడుస్తూ పశ్చాత్తాపపడుతున్న ఆ క్షణంలో కూడా మీ వర్తమానం అంటే ఈనాటి ఆ విలువైన సమయం నిరంతరం మీ చేతుల్లోంచి ఇసుకలా జారిపోతూనే ఉంటుంది. పశ్చాత్తాపపడుతూ మీరు గడిపే సమయం కూడా పూర్తిగా వృధా అవుతున్నట్లే కదా. ఇలాంటి పరిస్థితుల్లో గడిచిపోయిన నిన్నటి గురించి ఏడుస్తూ కూర్చోవటం లేదా రాబోయే రేపటి గురించి విపరీతంగా టెన్షన్ పడి భయపడటం మానేసి మనమేం చేయాలి? మన జీవితంలోని ఒక్క గడియను కూడా, ఒక్క చిన్న క్షణాన్ని కూడా మనం వృధా చేయకూడదు. మన ఈనాటి ఈ వర్తమాన కాలాన్ని మనం అత్యుత్తమంగా ఉపయోగించుకోవాలి. మన దృష్టిని పూర్తిగా మన లక్ష్యాలపై మాత్రమే పెట్టాలి. మరియు మన బాధ్యతలు ఏవైనా సరే వాటిని పూర్తి నిజాయితీతో నిర్వర్తించాలి. నా స్నేహితులారా, మీ మనసు ఎంత మంచిదైనా సరే, మీలో ఎన్ని మంచి గుణాలు, సంస్కారాలు నిండి ఉన్నా సరే, మీరు గనక ఎప్పుడూ చెడ్డ తప్పుడు మనుషులతో కలిసి ఉంటే, వాళ్లతోనే స్నేహం చేసి తిరుగుతూ ఉంటే గుర్తుంచుకోండి, చివరకు మీకు కూడా అదే చెడ్డ పరిస్థితి వస్తుంది. ఆ చెడ్డవాళ్లకు పట్టే గతే మీకు కూడా పడుతుంది. ఈ స్నేహం లేదా మనతో ఉండే వాళ్ల ప్రభావం అనేది చాలా లోతుగా ఉంటుంది. ఇది తరచుగా మన కంటికి కూడా కనిపించదు. మహాభారతం నుండి ఒక అతిపెద్ద ఉదాహరణ మన కళ్ల ముందు ఉంది. భీష్మ పితామహుడు ఎంత గొప్ప యోధుడో, ఆయన ఎప్పుడూ ఎలా నిజమే మాట్లాడేవాడో, సత్యనిష్ఠుడో, జీవితాంతం బ్రహ్మచర్యం ఎలా పాటించాడో, ఆయన్ని ఎంత గొప్ప ధర్మాత్ముడిగా పూజించేవారో మీకందరికీ తెలుసు. కాని కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగినప్పుడు ఆయన అధర్మం వైపు, అంటే ఆ దుర్మార్గులైన కౌరవుల పక్కన వెళ్ళి నిలబడ్డాడు. ఇలా ఎందుకు జరిగింది? ఎందుకంటే ఆయన హస్తినాపుర సింహాసనాన్ని రక్షిస్తానన్న తన పాత ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాడు. అలాగే గురు ద్రోణాచార్యుణ్ణి చూడండి. ఆయన అత్యంత గొప్ప పండితుడు, జ్ఞాని, ప్రపంచంలోనే గొప్ప గురువు. కాని ఆయన కూడా ఆ యుద్ధంలో అధర్మానికే తోడుగా నిలిచారు. కౌరవుల తరపున పోరాడాడు. ఎందుకంటే ఆయన కౌరవులు పెట్టిన అన్నం తిన్నాడు, వారికి రుణపడి ఉన్నాడు. కాని మిత్రులారా, కాస్త ఆలోచించండి, దీని ఫలితమేమైంది? చివరకు ఈ గొప్ప వ్యక్తులకు కూడా ఏ పాపికి, అధర్ముడికి పట్టే గతే పట్టింది. ఆ మహాయుద్ధంలో వాళ్ళు అత్యంత అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరియు వాళ్ల మరణ సమయం ఆసన్నమైనప్పుడు వాళ్ళు భయంకరమైన శారీరక, మానసిక బాధలు అనుభవించాల్సి వచ్చింది. భీష్మ పితామహుడు అంపశయ్యపై పడి ఉన్నాడు. వాళ్ల మంచితనం, వాళ్ల గొప్ప జ్ఞానం ఏది వాళ్లను ఆ దుస్థితి నుండి, ఆ నరకం నుండి కాపాడలేకపోయింది. అదంతా కేవలం చెడు సహవాసం వల్ల, అంటే చెడ్డవాళ్లకు తోడుగా నిలబట్టం వల్లనే వాళ్ళు భరించాల్సి వచ్చింది. అందుకే నేను మీకు చెబుతున్నాను, జీవితంలో ఎప్పుడూ తప్పుడు సహవాసాలకు, చెడ్డ మరియు నెగటివ్ మనుషులకు దూరంగా ఉండండి. ఎందుకంటే చాలాసార్లు మీరు ఎలాంటి పాపం లేదా తప్పు చేయకపోయినా కేవలం ఆ చెడ్డవాళ్ల పక్కన నిలబడి ఉన్న కారణానికే వాళ్ళు చేసిన పాపాలకు మీరు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు మీరు తలపట్టుకుని, అయ్యో భగవంతుడా, నేను ఏ తప్పు చేయలేదే, నేనెవనికి ఏ ద్రోహమూ చేయలేదే, నేను కేవలం వాళ్ళతో ఉన్నాను, వాళ్ళతో మాట్లాడాను అంటే మరి నాకెందుకు ఇంత పెద్ద కష్టం, ఈ శిక్ష ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తారు. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఎవరైతే ఎప్పుడూ నెగిటివ్గా, వ్యతిరేకంగా ఆలోచిస్తారో అలాంటి చెడ్డవాళ్ల స్నేహం మీ జీవితంలోకి ఎప్పటికీ నిజమైన సంతోషాన్ని, మనశ్శాంతిని లేదా ఎలాంటి అభివృద్ధిని తీసుకురాలేదు. అలాంటి వాళ్ళు చెదపురుగు లాంటివారు. వాళ్ళు మీలోని మంచి ఎనర్జీని పీల్చేస్తారు, మీ స్వచ్ఛమైన ఆలోచనలను పాడు చేస్తారు మరియు మిమ్మల్ని పతనం వైపు, అంటే కిందికి పడిపోయే దారిలోకి లాక్కెళ్తారు.
అందుకే ఎవరైతే మంచివాళ్ళో, క్యారెక్టర్ క్లీన్గా ఉంటుందో, పాజిటివ్గా ఆలోచిస్తారో, జ్ఞానవంతులో వాళ్ళతో మాత్రమే ఉండండి. మంచి స్నేహం, మంచి వాళ్ళ తోడు జీవితంలో ఎప్పుడూ మీకు ఏదో ఒకటి సాధించాలన్న స్ఫూర్తిని ఇస్తాయి. వాళ్ళు మీకు సరైన మార్గాన్ని చూపిస్తారు. మీ జీవితాన్ని ఎంతో అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, పొరపాటున కూడా మిమ్మల్ని మీరు ఇంకో మనిషితో పోల్చుకోకండి. ప్రపంచంలో మనుషులు దుఃఖంగా ఉండడానికి, మనస్సులో అసంతృప్తితో బ్రతకడానికి ఇది కూడా ఒక అతిపెద్ద కారణం. మీరెప్పుడైనా పండ్లను గమనించారా? ఒక్కో పండుకు ఒక్కో రకమైన రుచి ఉంటుంది. మామిడి పండు తీపి వేరు, యాపిల్ రుచి వేరు. అలాగే అరటి పండుకున్న సొంత రుచికి నారింజ పండులోని పులుపు తీపికి చాలా తేడా ఉంటుంది. మీరు మామిడి పండును యాపిల్తో పోల్చలేరు కదా. దేని స్పెషాలిటీ దానిదే, దేని ప్రత్యేకత దానిదే. అచ్చం అలాగే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి చాలా ప్రత్యేకం మరియు విభిన్నం. ప్రతి మనిషికి తనదైన సొంత బలం, సామర్థ్యాలు ఉంటాయి. అతని పరిస్థితులు వేరు, అతని జీవిత ప్రయాణమే వేరు. వేరే మనిషి సాధించిన గొప్ప సక్సెస్ చూసి లేదా అతని ఖరీదైన ఆస్తులు చూసి మనస్సులో అసూయ, కుళ్ళు పెంచుకోవడం లేదా మిమ్మల్ని మీరు ఆ వ్యక్తి కంటే తక్కువగా భావించడం పూర్తిగా పనికిరాని చెత్త ఆలోచన. మీరు కేవలం మీ సొంత ఎదుగుదల మీద, మీరు ముందుకు సాగడం మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీలో ఉన్న మంచి లక్షణాలను మరింత మెరుగుపరుచుకోవడంపైనే మీ పూర్తి ఫోకస్ పెట్టండి. మీదైన ఈ అద్భుతమైన, ప్రత్యేకమైన ప్రయాణాన్ని మనస్ఫూర్తిగా గౌరవించండి. మీ మనస్సును లోపల నుండి ఎంత గట్టిగా, దృఢంగా మార్చుకోండంటే, దానికి ఎంతలా ట్రైనింగ్ ఇచ్చి క్రమశిక్షణలో పెట్టండంటే, బయట ఏ మనిషి మీతో ఎలా ప్రవర్తించినా, వాళ్ళు మీతో ఎంత కఠినమైన చేదు మాటలన్నా, మీతో ఎంత తప్పుగా లేదా అనుచితంగా ప్రవర్తించినా, మీ మీద ఎంత కోపం చూపించినా సరే, వాళ్ళ ఏ మాటకైనా సరే మీ లోపలి మనశ్శాంతి ఏమాత్రం చెదిరిపోకూడదు, భంగం కాకూడదు. ఇలా చేయడం అంత తేలికైన పని కాదని నాకు తెలుసు. దీనికోసం మీరు ప్రతిరోజు నిరంతరం ప్రాక్టీస్ చేయాలి మరియు మీ గురించి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇతరులు చేసే ప్రవర్తన అనేది వాస్తవానికి వాళ్ళ సొంత అవగాహన, వాళ్ళ సంస్కారం మరియు ఆ సమయంలో వాళ్ళకున్న మానసిక స్థితికి అర్థం లాంటిదని మీరు చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ చెడ్డ ప్రవర్తనతో మీకు నేరుగా ఎలాంటి సంబంధం ఉండదు. బయట జరిగే సంఘటనలు, జనాల కంకిరాని మాటలను మీ మనసుకు తీసుకోవడం మానేసినప్పుడు, దాన్ని పర్సనల్ గా తీసుకోవడం వదిలేసినప్పుడు, మీ మనసు సహజంగానే దానంతటా అది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం మొదలవుతుంది. మీ భావోద్వేగాలను స్థిరంగా ఉంచుకోవాల్సిన మీ 3 తాలూకు తాళం చెవిని ఇప్పుడు వేరే మనిషి చేతికి ఇవ్వకండి. ఎవరు వచ్చి మిమ్మల్ని బాధ పెట్టేలా చేయకండి. ఆ తాళం చెవిని మీ లోపలే, మీ అవగాహన, మీ విచక్షణ అనే లాకర్లో భద్రంగా దాచుకోండి. జీవితం అంటేనే నిరంతరం నడుస్తూ ఉండటం. అందుకే జీవితంలో ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉండండి. ప్రస్తుతం మీ జీవితం ఎలా నడుస్తున్నా సరే, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా, ఫేవర్ గా ఉన్నా లేదా మీకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నా, మీరు మాత్రం ఆగకూడదు. ఒకే చోట ఆగిపోవడం లేదా స్థిరంగా ఉండిపోవడం అనేది చావుకు గుర్తు. కానీ నిరంతరం ముందుకు సాగడమే నిజమైన జీవితానికి అసలు అర్థం. ఒకవేళ ఈ రోజు మీరు మీ జీవితంలో చాలా మంచి, సుఖవంతమైన రోజులను అనుభవిస్తున్నట్లయితే, మీ పాత రోజులను, మీ గతంలోని కష్టాలను, బాధలను ఎప్పుడూ మర్చిపోకండి. వాటిని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మీకు ఏదైనా కష్టం వస్తే దాన్ని తట్టుకునే గొప్ప శక్తి వస్తుంది. మరియు మీ ప్రస్తుత సుఖం కోసం భగవంతునికి మీరు మరింత ఎక్కువగా కృతజ్ఞతలు చెబుతారు. ఒకవేళ ఈ రోజు మీరు చాలా చెడ్డ, బాధాకరమైన దశ గుండా వెళుతుంటే, నలువైపులా చీకటి కమ్ముకుని ఉంటే, మీ జీవితంలోనే ఆ పాత మంచి, సంతోషకరమైన క్షణాలను గుర్తు చేసుకోండి. మీరు ఒకప్పుడు అనుభవించిన ఆ సంతోషాలను మీ మనసులో ఫీల్ అవ్వండి. దీనివల్ల మీకు ఒక కొత్త ఆశ కిరణం కనిపిస్తుంది. ఆ సుఖమైన రోజులు ఎలాగైతే శాశ్వతంగా ఉండిపోలేదో, అలాగే ఈ కష్టాల పర్వతం కూడా ఎప్పటికీ ఉండదని, ఇది కూడా కరిగిపోతుందని, ఆ సువర్మ క్షణాలు, సంతోషాలు మళ్లీ మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తాయని గట్టి నమ్మకం మీకు కలుగుతుంది. మన జీవితంలో ఈ ఆలోచనల బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, వాళ్ళు ఏ రంగానికి చెందినవారైనా సరే, ఏదైనా ఒక గొప్ప, గుర్తించుకోదగ్గ విజయాన్ని సాధించారంటే వాళ్ళు రాత్రికి రాత్రే ప్రపంచాన్ని మార్చేయలేదని అర్థం చేసుకోండి. ముందుగా వాళ్ళు తమ లోపలి మరియు బయటి పరిస్థితులను మెరుగుపరుచుకున్నారు. ఏదైనా గొప్ప సక్సెస్ అనేది అదృష్టం వల్ల ఏదో గాలివాటంగా వచ్చేయదు. సక్సెస్ అనేది పూర్తి స్పృహతో చేసే నిరంతర ప్రయత్నాలకు, ముందుగా చేసిన పక్కా ప్రిపరేషన్ కి మరియు ప్రతిరోజు తమను తాము మెరుగుపరుచుకోవడానికి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కి దక్కే తీయని ఫలితం. ఇక్కడ పరిస్థితులు మెరుగుపరుచుకోవడం అంటే మీరు కేవలం బయటి వస్తువులను, ఇల్లు వాకిలి మార్చడం అనే అస్సలు కాదు. దీని అసలు అర్థం ఏమిటంటే, మీరు మీ నాలెడ్జ్ ను పెంచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త పనులు, స్కిల్స్ నేర్చుకోవడం, మీలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడం, మీ మైండ్ సెట్ ని ఎప్పుడూ పాజిటివ్ గా, మంచిగా ఉంచుకోవడం, మీ చెడు అలవాట్లను వదిలి క్రమశిక్షణతో ఉండడం, మరియు అన్నింటికంటే ముఖ్యంగా మీ క్యారెక్టర్ ని చాలా బలంగా నిర్మించుకోవడం. ఎప్పుడైతే మీరు లోపల నుండి మిమ్మల్ని మీరు అత్యుత్తమంగా, సమర్థుడిగా మార్చుకుంటారో, నమ్మండి, బయట ఎలాంటి పరిస్థితులున్నా అవి వాటంతటా అవే మీ ఇష్టానుసారం
మారడం మొదలవుతాయి, లేదా ఆ చెడ్డ పరిస్థితులతో పోరాడడానికి మీరు మునుపటి కంటే మరింత బలంగా సత్తా ఉన్నవారిగా తయారవుతారు. ఇప్పుడు నేను మీకు ఈ సమాజానికి సంబంధించిన చాలా విచిత్రమైన కానీ 100% అక్షర సత్యమైన ఒక మాట చెబుతాను. అదేంటంటే, ఒకవేళ మీరు ఈ లోకంలో మరీ మంచి వాళ్ళుగా, ఆవులాగా, ఏమీ తెలియని అమాయకుల్లా ఎప్పుడూ అన్ని నియమాలను సైలెంట్ గా పాటించే వాళ్ళుగా ఉంటే ఈ ప్రపంచం మిమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు. జనాలు తరచుగా మీ దారికి అడ్డుపడతారు. మీ ప్రతి అడుగులో కారణం లేకుండానే ఆటంకాలు సృష్టిస్తారు. వాళ్ళు అలా ఎందుకు చేస్తారంటే, బహుశా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక విషయం బాగా తెలుసు. మీరు చాలా సాఫ్ట్ అని, మీరు తిరిగి వాళ్లకు జవాబు చెప్పరని, వాళ్ళని ఎదిరించరని, మరియు వాళ్ళు భయపెడితే మీరు భయపడి కింద పడిపోతారని లేదా వెనక్కి తగ్గుతారని వాళ్లకు తెలుసు. ఈ లోకం వాళ్ళు మీ ఆ మంచితనాన్ని, మీ సిన్సియారిటీని మీ అతిపెద్ద బలహీనతగా భావిస్తారు. కానీ స్నేహితులారా, ఒక్కసారి కొంచెం చెడ్డవాడిగా మారి చూడండి. ఇక్కడ చెడ్డవాడిగా అంటే రౌడీ అవ్వమని కాదు, కానీ కొంచెం కఠినంగా, మీ మాట మీద నిలబడేవారిగా, అసర్టివ్గా ఉండి చూడండి. మీ నియమాలు, సిద్ధాంతాలపై రొమ్ము విరుచుకుని స్థిరంగా నిలబడి చూడండి. మీకేదైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని బహిరంగంగా వ్యతిరేకించి చూడండి. ఆ తర్వాత మీరే చూస్తారు, ఆ జనాలు మీ దారికి అడ్డు రావాలని, మీతో పెట్టుకోవాలని కలలో కూడా ఆలోచించరు. ఎందుకంటే ఒకవేళ అలా చేస్తే వాళ్ళ మనసులో ఒక భయం పుడుతుంది. మీతో పంగపెట్టుకుంటే మీరు వాళ్ళ కాళ్ళు ఇరగ్గొడతారని. అంటే మీరు సైలెంట్గా కూర్చునే రకం కాదని, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం మీకు తెలుసని, మరియు వాళ్లకు బుద్ధి వచ్చేలా గట్టిగా దీటుగా సమాధానం చెప్పగలరని వాళ్లకు అర్థమవుతుంది. మంచివాళ్లు ఎలా ఉంటారు, చెడ్డవాళ్లు ఎలా ఉంటారు, మరియు ఈ సమాజం వాళ్లతో ఎలా ప్రవర్తిస్తుంది అనే దానిలో తరచుగా ఇదే అతిపెద్ద తేడా కనిపిస్తుంది. మంచివాళ్లలో ఎన్ని మంచి లక్షణాలున్నా సరే జనాలు వాళ్ల మీదే ఎదురు తిరుగుతారు. వాళ్ల వెనుక చాటున చెడుగా మాట్లాడతారు. వాళ్లు చేసే ప్రతి పనిని వ్యతిరేకిస్తారు. మరియు నిజంగా చెడ్డవాళ్లలో 1000 దరిద్రపు బుద్ధులున్నా కూడా వాళ్ళంటే ఉన్న భయం వల్ల లేదా వాళ్ళకున్న పవర్, ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ ప్రపంచం మొత్తం వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడడం మనం చూస్తుంటాం. నా మిత్రులారా, ఇది ఈ సమాజం తాలూకు చాలా పెద్ద దోగ్లాపన్, రెండవ ముఖం మరియు ద్వంద్వ ప్రమాణాలు. దీన్ని అర్థం చేసుకోవడం మీకు చాలా చాలా ముఖ్యం. అప్పుడే మీరు మీ మంచితనాన్ని నిలబెట్టుకుంటూనే దాన్ని మీ అతిపెద్ద బలంగా మార్చుకోగలరు, మీ బలహీనతగా మారనివ్వరు. నిజమైన స్నేహం అంటే ఏమిటో మీకు తెలుసా? స్వచ్ఛమైన స్నేహానికి అత్యంత అందమైన, మనస్సును హత్తుకునే నిర్వచనం ఒక చిన్న కథలో దాగి ఉంది. ఒకసారి ఒక వ్యక్తి చాలా బాధలో ఉండి తన గది తలుపు మీద ఒక కాగితం అతికించాడు. అందులో ఇలా రాశాడు: ఈరోజు నేను చాలా బాధలో ఉన్నాను, దయచేసి ఎవరూ లోపలికి రావద్దు. అటుగా వెళ్లే ప్రతి ఒక్కరూ ఆ కాగితాన్ని చదివి సైలెంట్గా వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారు. కానీ అతని నిజమైన స్నేహితుడు వచ్చాడు. అతను కూడా ఆ కాగితాన్ని చూశాడు. కానీ తిన్నగా తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి తన ఆ బాధపడుతున్న స్నేహితుడితో ఇలా అన్నాడు: నన్ను క్షమించు మిత్రమా, నువ్వు బయట ఏం రాశావో నాకు చదవడం రాదు. నా ప్రియమైన మిత్రులారా, నిజమైన స్నేహితుడు అచ్చం ఇలాగే ఉంటాడు. మీరు ఏమీ చెప్పకపోయినా మీ లోపలి బాధను అర్థం చేసుకునేవాడే నిజమైన స్నేహితుడు. మీరు బాధలో ఉండి మీ చుట్టూ గోడలు కట్టుకున్నప్పుడు ఆ నిజమైన స్నేహితుడు ఆ గోడలను దూకి మరీ మీ దగ్గరకొస్తాడు. మీ నిశ్శబ్దంలో దాగి ఉన్న ఏడుపును అతను వినగలడు. మరియు మీకు కష్టకాలం వచ్చినప్పుడు మీకు ఒక కండిషన్ కూడా పెట్టకుండా మీతో భుజం కలిపి నిలబడతాడు. మీరు కోపంలోనో బాధలోనో వాడిని మీ దగ్గరకు రావద్దని నెట్టేసినా సరే వాడు మీతోనే ఉంటాడు. అందుకే జీవితంలో సంబంధాలు కొంచెం తక్కువే పెట్టుకున్నా పర్వాలేదు. 100 మంది స్నేహితులను చేసుకునే బదులు కేవలం 2 నిజమైన స్నేహితులను చేసుకోండి. సంబంధాల సంఖ్య, వాటి లెక్కల మీద వెళ్ళకండి. వాటి క్వాలిటీ, అంటే అవి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయనే దానిపై దృష్టి పెట్టండి. కానీ మీరు ఎన్ని బంధాలు ఏర్పరచుకున్నా వాటిని మీ పూర్తి మనస్సుతో, పూర్తి నిజాయితీతో, చిత్తశుద్ధితో జీవితాంతం నిలబెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న కాలంలో జనాలు తరచుగా బయటి ప్రపంచానికి తమ మంచితనాన్ని చూపించుకునే తొందరలో, ఎక్కువ మందిని సంతోషపెట్టాలనే పనికిరాని ప్రయత్నంలో, లేదా పైకి చూడటానికి బాగున్న కొత్త సంబంధాల వేటలో పాత, నిజమైన మరియు అత్యంత ఆత్మీయులైన బంధాలను కోల్పోతుంటారు. ఎవరైతే నిజంగా తమ వాళ్ళో, ప్రతి కష్టంలో ఎవరైతే తమకు అండగా నిలిచారో వాళ్లను చేజేతులా పోగొట్టుకుంటారు. ఈనాటి పై మెరుగుల షోకప్ కాలంలో బంధాల లోతును కాపాడుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం మరియు అత్యవసరం. జీవితంలోని ఇంకొక అత్యంత చేదు నిజం ఏమిటంటే, ఒక మనిషి తన జీవితంలో సక్సెస్ అవుతున్నప్పుడు, ఎదుగుదల మెట్లు ఎక్కుతున్నప్పుడు అతని చుట్టూ ఉన్నవాళ్ళు, చివరికి అతని సొంత బంధువులు కూడా అతన్ని చూసి లోపలి నుండి నిజంగా సంతోషించరు. దానికి బదులుగా వాళ్ళు మనసులో కుళ్ళుకుంటారు, అతని పట్ల అసూయపడటం మొదలు పెడతారు. వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళ ముఖంలో ఉండే చిరునవ్వు పూర్తిగా అబద్ధం కావచ్చు. వాళ్ళు మీ గురించి చెప్పే పొగడ్తలు కూడా పూర్తిగా డొల్లగా, అర్థం లేనివిగా ఉండొచ్చు.
జనాల ఈ అసూయను, వారి ఈ దొంగ నవ్వును గుర్తించడం మీరు నేర్చుకోవాలి. అయితే దీన్ని చూసి మీరు భయపడకూడదు, బాధపడకూడదు, మరియు మీ దారిని అస్సలు మార్చుకోకూడదు. ఇతరుల ఈ కుళ్ళు మరియు అసూయే మీ సక్సెస్కి అతి పెద్ద సర్టిఫికేట్ అని, మీరు సరైన మార్గంలో ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని మీరు అనుకోవాలి. మీ చూపును కేవలం మీ లక్ష్యంపైనే, మీ గమ్యంపైనే నిలపండి. నా మిత్రులారా, ఎప్పుడూ మీ మనసు చెప్పేది వినండి, స్వేచ్ఛగా గాలి పీల్చుకోండి, మరియు ఈ జీవితాన్ని ఇంకెవరి నియమాలతో కాదు, మీ సొంత నిబంధనల, షరతుల మీద బ్రతకడానికి పూర్తి ప్రయత్నం చేయండి. మీరు జీవితంలో ప్రతి అడుగులో అరే నా వయస్సు ఇంతైపోయింది, ఈ లోకమేమనుకుంటుంది, ఈ సమాజం నా గురించి ఏమాలోచిస్తుంది అని మాత్రమే ఆలోచిస్తుంటే నమ్మండి, మీ జీవితమంతా ఇవే ఆలోచిస్తూ ఉండిపోతారు. మీరు నిజమైన అర్థంలో మీ జీవితాన్ని ఎప్పటికీ జీవించలేరు. ఇతరుల అభిప్రాయాన్ని అస్సలు వినొద్దని నేను అనడం లేదు. ఇతరుల అభిప్రాయం వినడం అవసరం కావచ్చు, కానీ ఆ అభిప్రాయాన్ని మీ జీవితాన్ని నడిపే డ్రైవర్లాగా ఎప్పటికీ మారనివ్వకండి. మీ లోపలి నుండి వచ్చే స్వరం, మీ అంతరాత్మ చెప్పే మాటను గుర్తించండి. భయం లేకుండా అదే మార్గంలో నడవండి. ఈ ప్రపంచమనే మార్కెట్లో అబద్ధం అనేది చాలా సులభంగా, తొందరగా అమ్ముడుపోతుంది. జనాలు చాలా తేలికగా, సౌకర్యంగా అబద్ధాన్ని నిజమని నమ్మి స్వీకరిస్తారు. ఎందుకంటే నిజాన్ని కొనే స్తోమత, అంటే ఆ చేదు నిజాన్ని వినే, దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ ఉండదు. నిజం ఎప్పుడూ చాలా చేదుగా ఉంటుంది. అది మిమ్మల్ని అసౌకర్యానికి గురి చెయ్యొచ్చు. అది మీ ముందు పెద్ద సవాళ్లను నిలబెడుతుంది. నిజాన్ని జీర్ణించుకోవడం లేదా మింగడం అంత తేలికైన పనేమీ కాదు. అంతేకాదు, చూడండి, నిజానికి మాట్లాడే పద్ధతి కూడా తెలియదు. నిజం అనేది నిర్మోహమాటంగా ఉంటుంది. దానికి ఎలాంటి అలంకారం, మెరుగులు లేకుండా ఉన్నది ఉన్నట్లుగానే మన ముందు నిలబడుతుంది. వినేవాడి గుండెల్లో వాడి అయిన బాణంలాగుచ్చుకున్నా సరే. కానీ మరోవైపు ఆ అబద్ధాన్ని చూడండి. ఆ అబద్ధం ఎంత తీయగా మాట్లాడుతుందో, దాన్ని ఎంత తీయని పాకంలో ముంచి మీ ముందు వడ్డిస్తారు. ఆ అబద్ధం మన చెవులకు వినడానికి ఎంతో ఇంపుగా, బాగున్నట్లు అనిపిస్తుంది. ఆ అబద్ధం మనిషిని ఆకర్షిస్తుంది, తన మాయాజాలంలో బంధిస్తుంది. కానీ చివరకు ఆ అబద్ధం మనిషికి ఒక అతిపెద్ద మోసాన్ని మాత్రమే మిగులుస్తుంది. ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులతో, ఆయన అపారమైన కరుణతో మీ జీవితంలోని ప్రతి మూల, మీ జీవితంలోని ప్రతి క్షణం అంతులేని ప్రశాంతత, మనశ్శాంతి మరియు నిజమైన ఆనందంతో పూర్తిగా నిండిపోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ జీవితంలోని కష్టాలన్నీ, సమస్యలన్నీ శాశ్వతంగా దూరమై మీ జీవితమంతా భగవంతుని స్వచ్ఛమైన భక్తితో, అందరి పట్ల ప్రేమతో మరియు సకల సుఖ సంతోషాలు, విజయాలతో పరిపూర్ణంగా నిండిపోవాలి. ఈనాటి మన ఈ వీడియోను, జ్ఞానంతో నిండిన ఈ అద్భుతమైన చర్చను మనం ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మనం ఇంకో కొత్త వీడియోలో మరిన్ని సరికొత్త అద్భుతమైన ఆలోచనలతో, స్ఫూర్తిదాయకమైన సందేశాలతో కలుద్దాం. అప్పటి వరకు మీరంతా మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి మరియు మీ మనస్సులో ఆ శ్రీకృష్ణుడిని నిరంతరం స్మరించుకుంటూ ఉండండి. మీకందరికీ నా నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు. రాధే రాధే. జై శ్రీకృష్ణ.